మన వాక్యాన్ని తీసి చూస్తే కుటుంబం గురించి అనేకమైన విషయాలు వాక్యంలో మనకి కనబడతాయి. కుటుంబానికి దాని ప్రాముఖ్యతకు బైబిల్ పెద్దపీట వేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే కుటుంబం ఒక మానవ సమాజానికి ఆయువుపట్టు. కుటుంబం ఫెయిల్ అయితే సమాజం ఫెయిల్ అవుతుంది, సమాజం ఫెయిల్ అయితే దేశం ఫెయిల్ అవుతుంది. దేశ విలువలు, దేశంలో ఉన్నటువంటి నైతిక విలువలు, దేశంలో ఉన్నటువంటి ప్రమాణాలు, దేశ ప్రగతి కుటుంబ విలువలపైన, కుటుంబ ప్రగతిపైన ఆధారపడి ఉంటుంది. అవి చాలా అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఏ కుటుంబాల్లో సరి అయినటువంటి సంబంధాలు ఉండవో, ప్రమాణాలు, విలువలు ఉండవో, పెంపకం ఉండదో, ఆ కుటుంబాలు దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వలేవు. ఆ దేశం తత్ఫలితంగా ముందుకు వెళ్ళలేదు. దేశం ఎప్పుడు కూడా ప్రగతి సాధించాలంటే పౌరులు ప్రగతి సాధించాలి. పౌరులు ఎదిగితే దేశం ఎదుగుతుంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అన్నాడు ఒక కవి. కాబట్టి దేశం అంటే ఓ సంస్కృతో, ఫలానా బట్టలు వేసుకోవడమో, ఫలానా మాంసం తినచ్చు, ఫలానా మాంసం తినకూడదు అనో, లేకపోతే వెజ్ అనో నాన్ వెజ్ అనో, అది కాదు దేశం అంటే. దేశం అంటే బొట్టు పెట్టుకున్నారా లేదా, అది కాదు దేశం అంటే. దేశం అంటే లేకపోతే ఏదన్నా సంప్రదాయాలు పాటించారా, పండగలు చేశారా, ఇవి పాశ్చాత్య పండుగలు, ఇవి భారతీయ పండుగలు, ఇవి చేస్తేనే భారతీయత, ఇవి కాదు దేశం అంటే. దేశం అంటే మనిషి ఎదగాలి, మనిషి క్యారెక్టర్ ఎదగాలి. తిండి తింటే అందరూ ఎదుగుతారు బై డిఫాల్ట్, ఆ ఎదుగుదల కాదు. అలా మనిషి ఎదిగితే దేశం ఎదుగుతుంది. అటువంటి మనిషిని, పౌరుణ్ణి దేశానికి అందించేది కుటుంబం. అందుకనే పేరెంటింగ్ గురించి ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ ద టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ ద టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. తల్లిదండ్రులే మొదటి గురువులు, గురువులే తర్వాతి తల్లిదండ్రులు. సో మొదటి బడి ఏంటి అంటే తల్లి ఒడి అని చెప్పచ్చు. మాకే గోధుమే. సో తల్లి ఒడిలో, ఆ బడిలో మొదటి పాఠాలు నేర్చుకుంటాడు మనిషి. అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. సో కుటుంబానికి అందుకనే బైబిల్ చాలా పెద్దపీట వేయడం మనం చూస్తాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. ఎఫెసీ 3:14. పెద్ద వచనం అది. మొదటి లైన్ మళ్ళీ ఇంకోసారి చదవండి. చాలు. ఏ తండ్రిని బట్టి, ఏ తండ్రిని బట్టి పిలువబడుచున్నదో అంటున్నాడు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏ తండ్రిని బట్టి?
ఆ వచనం చదివితే మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి. రెండు రకాల కుటుంబాలు ఉన్నాయి. ఏంటవి? పరలోకంలో ఉందట కుటుంబం, భూమి మీద కూడా ఉందట కుటుంబం. ఏంటి పరలోకంలో కుటుంబం ఏమిటి? చెప్తారా నాకు పరలోకంలో కుటుంబం ఏంట? అది ఏమిటది? ఇంకా వెళ్ళలేదు కదా. త్రియేక దేవుడే కుటుంబం. అందుకనే త్రియేక దేవత్వంలో వాళ్ళ ముగ్గురు వ్యక్తులకు, ఏకదేవుడిగా వెలిసిల్లేటువంటి ముగ్గురు వ్యక్తులకు వేరే వేరే పేర్లు పెట్టుకోలేదు ఆయన. The titles given to the persons of the Trinity or the Godhead are the titles that represent the relationship in a family. త్రియేక దేవత్వంలో వ్యక్తులకు వాళ్ళు ఆపాదించుకున్నటువంటి, బైబిల్లో రాయించినటువంటి ఆ టైటిల్స్, ఆ బిరుదులు అన్న తమ్ముడో, లేకపోతే ఇరుగు పొరుగనో, లేకపోతే స్నేహితుడనో అట్లా లేదు. తండ్రి కుమారుడు అని ఉంది. ఎందుకు ఇన్ని సంబంధాలు, మానవ సంబంధాలు ఉంటే ఆ రెండిటినే తీసుకున్నాడు ఆయన. దట్ టాక్స్ అబౌట్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబం. ఆ కుటుంబానికి కుటుంబం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన తండ్రి కాబట్టి. ఇక్కడ కూడా కుటుంబానికి అదే తండ్రి పునాది. అందుకని ఏమన్నాడు, మళ్ళీ చదవండి. ఏ తండ్రిని బట్టి, పరలోకమందును భూలోకమందును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. సో కుటుంబానికి ఒక పునాది, ఒక గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే త్రియేక దేవుడి నుంచి వస్తుంది. ట్రినిటీ ఈజ్ ద మోడల్ ఫర్ ద ఫ్యామిలీ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్న కుటుంబానికి ఆ దైవ కుటుంబం, పరలోకంలోని ఆ త్రియేక దేవునిలోని కుటుంబం పునాది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే కుటుంబాలు బాగుపడాలంటే ఆ దేవుడితో సంబంధం ఉండాలి కుటుంబానికి. ముఖ్యంగా కుటుంబ పెద్దలకి, తల్లిదండ్రులకి, కుటుంబాన్ని నడిపేవారికి, డ్రైవర్స్కి, ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళకి. ఎందుకంటే ఆయనే పునాది. ఆ త్రియేక దేవుడే ఈ కుటుంబానికి పునాది. ఆయన్ని బట్టి ఇది కుటుంబం అన్న పేరు వచ్చింది దీనికి. భారతదేశంలో మీరు ఈ మాట వినుంటారు, వసుదైక కుటుంబం. విన్నారు ఎప్పుడైనా? వసుదైక కుటుంబం. వసుధ అంటే భూమి, భూమి ప్లస్ ఏక, వసుధ ప్లస్ ఏక, వసుదైక కుటుంబం. భూమి అంతా ఉన్నటువంటి మానవాళి ఒక్క కుటుంబమే అన్న భావన మన శాస్త్రాల్లో ఉంది. కానీ దానికి పునాది లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళ దేవుళ్లకు రకరకాల ఫ్యామిలీలు ఉన్నాయి. ఎవరి కుటుంబం వాళ్ళది. పాపం కొంతమంది దేవుళ్ళకి వాళ్ళ కొడుకునే సంగతి కూడా తెలియక తలనారికేశారు. పాప మా నాన్నగారికి వాళ్ళ అబ్బాయి అనే సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఈ కుటుంబము వసుదైక కుటుంబం ఎప్పుడవుతుంది? ఆ కుటుంబం మీద ఈ కుటుంబాలు ఆధారపడ్డాయి కాబట్టి ఆ కుటుంబంలో ఏకత్వం ఉన్నప్పుడు ఈ కుటుంబాల్లో కూడా ఏకత్వం వస్తుంది. వసుధ మొత్తం భూమి అంతా కూడా ఉన్నవాళ్ళు ఒక కుటుంబంగా ఉండాలంటే వీళ్ళందరికీ ఒక పునాది ఉండాలి, వీళ్ళందరినీ కట్టిపడేసేటువంటి ఒక అంశం ఉండాలి. లేదు అక్కడ దేవుళ్ళలోనే యూనిటీ లేదు. కానీ ఈయనున్నాడే ఈ బైబిల్ దేవుడు, ఈయనలో యూనిటీ. ఈయనలో డైవర్సిటీ ఉంది, కానీ ఈయనలో యూనిటీ ఉంది. అస్సలు శిస్సులు భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ ఉంటుందంటే ఒక్క క్రైస్తవ దేవుళ్ళలోనే ఉంటుంది, ఒక్క బైబిల్ దేవుళ్ళలోనే ఉంటుంది. మీరు రేపు 26వ తారీఖున మళ్ళీ వింటారు ఈ మాట, భిన్నత్వంలో ఏకత్వం అని, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. అసలు మానవాళిలో యూనిటీ ఇన్ డైవర్సిటీ రావడానికి, మానవ లోకంలోనే యూనిటీ ఇన్ డైవర్సిటీ రావడానికి
భిన్నత్వంలో ఏకత్వం రావడానికి కారణము భిన్నత్వంలో ఏకత్వమైన ఈ దేవుడే. సో మానవ సంబంధాలన్నిటికీ, ముఖ్యంగా కుటుంబ సంబంధానికి, కుటుంబం అనే యూనిట్కి ఈయనే. అందుకనే చూడండి కుటుంబం ఎలా ఏర్పడిందో మీరు ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే 2వ అధ్యాయం 18వ వచనం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండట? మీరు అడగాలి కదా, ఏం ఒంటరిగా ఉంటే ఏమి? ప్రకాష్ అన్న కూడా ఒంటరిగా ఉంటున్నాడు కదా, ఏం ప్రాబ్లం ఏంటి? బేసికల్లీ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకని అంటే ఒంటరిగా ఉన్న దేవుడి పోలికలో నరుడిని చేయలే దేవుడు. చూడండి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆ పదజాలం ఒకసారి చూడండి. మన అండర్లైన్ చేసుకోండి. మన పోలిక చొప్పున నరులను చేయదు. నా పోలిక చొప్పున నా స్వరూపమందు అనలేదు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు. అంటే దేవత్వంలోనే ఒక బహుతత్వం కనపడుతుంది. అందుకని కిందకు వచ్చి చదవండి ఎంత అద్భుతంగా రాశాడో. అమ్మ 28 చదువుతున్నారా? చూడండి అమ్మా, జాగ్రత్త చూడండి. ఆ భాష చూడండి ఎలా మార్పు చెందుకుంటూ వెళ్తుందో. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అది చదవంగానే మనం ఏమనుకుంటామంటే ఒకటి ఆదాం అనుకుంటాం. బైబిల్లో నరుడు అనే మాట ఓన్లీ ఆదాంని రిఫర్ చేస్తూ రాసిన మాట కాదు, మొత్తం మానవాళిని రిఫర్ చేస్తూ రాసిన మాట. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, తత్తిమా వాళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ చదవండి బ్రదర్. చూడండి మళ్ళీ సింగులర్ రాశాడు అక్కడ, వాణిని సృజించను. అంటే ఇప్పుడు మీరు పైకి వెళ్ళి చదువుకోవాలి. దేవుడు తన స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. అంటే ఆయన పోలికలోనే ఆ బహుతత్వం ఉంది. ఇప్పుడు మీరు ఈ వెలుగులో, అంటే 1వ అధ్యాయం 26, 27 వచనాల వెలుగులో 2వ అధ్యాయం 18వ వచనం చదవాలి. ఇది చాలామంది ఏమనుకుంటారంటే నరుడు అంటే ఆదాము అన్నిటినీ పిలిచి పేర్లు పెట్టి అవన్నీ జంటలుగా ఉండి తన పక్కన చూసుకుంటాడు, ఒక జంట లేకపోయేటప్పటికి ఫీల్ అయిపోయాడని చాలామంది చెప్తారు. సో అంత బుద్ధు కాదు ఆయన. ఆయన దేవుని పోలికలో పుట్టాడు కాబట్టి ఆయన బడుద్దాయిగా ఉండడు, బుద్ధులాగా ఉండడు. ఆయన తెలియగలిగిన వాడే. నిజానికి ఈ ప్రపంచం మీద అధికారాన్ని లేకపోతే ఏలుబడిని దేవుడు ఇద్దరికీ ఇచ్చాడు. మీరు 28వ వచనం తర్వాత చదివితే మీరు చూస్తారు, ఇద్దరికీ ఆ ఏలుబడిని ఇచ్చాడు. కనుక ఆదాము ఎందుకు ఒంటరిగా ఉండలేడు అంటే ఆదాము కుటుంబం కోసమే పుట్టాడు. ఎందుకని? ఒక కుటుంబమైన దేవుని బహుతత్వం కలిగిన, భిన్నత్వం కలిగినటువంటి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భిన్నమైన వ్యక్తులుగా ఉంటూ ఏకదేవుడుగా ఉంటున్నటువంటి ఒక సమాజంగా, ఒక కుటుంబంగా ఉన్న దేవుని పోలికలో ఆదాముని సృజించుకున్నాడు. కాబట్టి సహజంగానే జంతువుల్ని చూడకపోయినా సరే ఆదాముకి వెలుగుతుంది, నా పక్కన ఎవరు లేరేంటి అని. అందుకనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఎనస్థీషియా ఇచ్చి మత్తుమంది ఇచ్చి ఆదాముని మళ్ళీ తీసుకొచ్చి కళ్ళు తెరిచి చూడు బాబు అని అంటే అసలు అంతకుముందు ఎప్పుడూ చూడని హవనం ఆయన చూడంగానే తనదిగా ఫీల్ అయ్యి మొట్టమొదటి పాట రాసేశాడు. ఫస్ట్ సోలో అది, ఆ తర్వాత డ్యూయెట్లు వచ్చినాయి. కారణం ఏంటంటే సహజంగానే సోలో వచ్చింది మనోడికి. ఎందుకంటే తనది అన్న భావన. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రినిటీ ఈజ్ ద బేసిస్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబం సమైక్యతకు, ఒక కుటుంబం అద్భుతంగా ఉండడానికి ఆయనే పునాది. ఆయన్ని బట్టే కుటుంబం అనే పేరు మనకు వచ్చింది.
కనుక ఏ కుటుంబాలు ఈ పరలోకపు తండ్రిని విస్మరిస్తాయో, ఏ కుటుంబాలు ఈ బైబిల్ దేవుణ్ణి విస్మరిస్తాయో, ఆ కుటుంబాలు అద్భుతంగా ఉండలేవు. తత్ఫలితంగా ఆ దేశం అద్భుతంగా ఉండలేదు, ప్రగతి సాధించలేదు. కారణమే అది. భారతదేశం ఇప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. మనం ఎందుకు ప్రగతి సాధించలేకపోయాం? ఇంకా మనము వర్ధమాన దేశంగా, అంటే ఎదుగుతున్న దేశంగానే, ఎదిగిపోయిన దేశంగా ఎందుకు లేము? ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం కానీ డెవలప్డ్ కంట్రీగా లేము. ఎందుకని? మనం చాలాసార్లు చూస్తాం, పాశ్చాత్య దేశాలను చూస్తే అక్కడ ఏదో రొచ్చు రోత ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అంతకంటే రొచ్చు రోత మనకు అంతకంటే ముందే ఉంది. మనకి ఇక్కడ మీరు వెళ్ళి మన శిల్పాలన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఉంటాయో మన శిల్పాలు. ఎందుకు వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ ఫ్యామిలీ యూనిట్ చాలా పటిష్టంగా ఉంటుంది. జార్జ్ బానా అని ఒక రీసెర్చ్ కంపెనీ, జార్జ్ బానా ఇంక్ అనే కంపెనీ, అసలు అమెరికాలో ఫ్యామిలీ విలువలు పడిపోయినాయా? ఎందుకంటే వాళ్ళకి పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ రావడం, ఆడపిల్లలకి టీనేజ్లో తల్లిదండ్రుల నుంచి విడిపోవడం 18 ఏళ్ళప్పుడు, ఇండిపెండెంట్ నేచరు, ఇవన్నీ చూసిన తర్వాత చూసేవాడికి ఎలా ఉంటుందంటే అమెరికాలో కుటుంబ విలువలు పడిపోయినాయి. సో అమెరికా దేశం అంతా వాళ్ళు సర్వే చేశారు. ఐవ్ గాట్ దట్ బుక్, బ్యూటిఫుల్ బుక్. సర్వే చేస్తే వాళ్ళకి అర్థమైంది అమెరికా సక్సెస్ ఇంకా ఏంటంటే వాళ్ళ కుటుంబాలు మీడియా చెప్పినట్టుగా అందరూ అనుకున్నట్టుగా కాకుండా చాలా పటిష్టంగా ఉన్నాయి. దేవుణ్ణి ఇంకా నమ్ముతున్నాయి, బైబిల్ని దేవుని వాక్యం అని నమ్ముతున్నాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఈరోజుకి ఇంకా నిలబడి ఉన్నారు అగ్రరాజ్యంగా. కమ్యూనిస్ట్ దేశాలు చాలా గొప్పగా ఎదిగి, రష్యా మీకు తెలుసు, శ్రీశ్రీ పద్యం రాస్తూ గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అన్నాడు. అంటే రష్యాని సింహంతో పోల్చాడు. కానీ రష్యా ఆ తర్వాత సింహంగా ఉండలేకపోయింది. ఈ రోజుకి ఒకే ఒక అగ్రరాజ్యంగా మిగిలింది ఏంటంటే అమెరికా. ఇంకా ఎందుకంటే కారణం ఏంటంటే ఆ విలువలు ఇంకా పోలా. 80%, 70% విలువలు చచ్చిపోయినా ఇంకా 20%, 30% విలువలు ఉండిపోయినాయి. సొదొమ గొమొర్రాలను దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే మంచి లోపించింది కనుక, చెడు ప్రబలిందని కాదు. అందుకనే బేరాలాడుతూ వచ్చే అబ్రహాము ఆగిపోయాడు. ఇంకా బేరం ఆడలేకపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పిన లాస్ట్ నెంబర్ ఉందే, అంతమంది కూడా లేరు అక్కడ నీతిమంతులు. అమెరికాలో ఇంకా నీతిమంతులు ఉన్నారు కాబట్టి, ఇంకా నైతిక విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఆ దేశం ఇంకా బ్రతికే ఉంది. ఈరోజు చాలా బోల్డ్గా మాట్లాడేటువంటి ఒక అధ్యక్షుని కూడా ఇచ్చాడు వాళ్ళకి దేవుడు, ఓపెన్గా. 128 దేశాలు కాదంటే మొన్న ఐక్యరాజ్య సమితిలో ఒక్క దేశం నిలబడి మీరందరూ ఓటేయకపోయినా పర్లేదు, మా నిర్ణయం ఇదే, ఇస్రాయేల్ని మేము ఈ విధంగా రికగ్నైజ్ చేస్తున్నాం, గుర్తిస్తున్నాం. మొన్నటిదాకా టెల్ అవీవ్ దాని రాజధాని అన్నారు. ఇప్పటి నుంచి మేము చాలా స్పష్టంగా అందరికీ ప్రకటిస్తూ గుర్తిస్తున్నాం యెరూషలేము దాని రాజధాని అని. సో ఆ ధైర్యం, ఆ బోల్డ్నెస్ ఎలా వస్తుందంటే కుటుంబ విలువలను బట్టి వస్తుంది. అందుకనే బైబిల్లో కుటుంబానికి చాలా పెద్దపీట వేశారు. మనం ఏంటంటే చెప్పుకోవడం ఎక్కువ, మనకి ఇక్కడ చూపించడం తక్కువ. అందుకని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారు. నేను చాలా విషయాలు చెప్పగలను, బట్ ఈరోజు నా సబ్జెక్ట్ కాదు అది. సో ఈ పునాదితోటి నేను ముందుకు వెళ్ళి తల్లిదండ్రులకు కొన్ని సూత్రాలు నేను ఈరోజు తెలియజెప్పాలనుకుంటున్నాను. పేరెంటింగ్ ప్రిన్సిపల్స్, పెంచడానికి అవసరమైన నియమాలు, సూత్రాలు తల్లిదండ్రులకు. పేరెంటింగ్ ప్రిన్సిపల్స్. నెంబర్ 1, మన కుటుంబాన్ని మనము
దేవుని చుట్టూ దేవుడి కేంద్రితంగా దేవుని యొక్క భయభక్తుల్లో మనం కట్టుకోవాలి అని అంటే మనకి ప్రమాణం ఇదే. దీన్నేదో మనము మోసుకుంటా తీసుకెళ్ళడం కాదు. లేకపోతే దీన్ని ఇంట్లో పెట్టి ఉదయాన్నే ఒక వచనం చదివించి, ఒక పేరా చదివించి, ఒక కీర్తన చదివించి, ఒక భజన చేసి 4:30కో 5:30కో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవడం మాత్రం కాదు మనం చేయవలసింది. అసలు ఇదే మన పునాది. దేవుడు ఎవరో మనకు ఎలా తెలుస్తుందంటే బైబిల్ ఏంటో తెలిసినప్పుడు. బైబిల్ మాటే దేవుడి మాట. బైబిల్ చెప్పిందే దేవుడు చెప్పినట్టు. బైబిల్ని అర్థం చేసుకుంటే దేవుడిని అర్థం చేసుకోవచ్చు. దేవుని ముఖ చిత్రం మనకు బైబిల్లోనే కనపడుతుంది. అందుకనే దేవుడు ఇశ్రాయేలీయులకి ఏమని చెప్పాడంటే, మీరు మీ కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి, మీ కుటుంబంలో వాక్యానికి మీరు పెద్దపీట వేయాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు మీ దృష్టికి ఒక 7 సూత్రాలని గబగబా త్వరగా మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఆ 7 సూత్రాలు? నెంబర్ 1, ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఇన్ గాడ్స్ వర్డ్. మీ పిల్లల్ని దేవుని వాక్యంలో మీరు తర్ఫీదునివ్వాలి. ఎడ్యుకేట్ అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మనము చదివించడము అని అంటే మనం 10th క్లాస్ చదివించడమో, ఇంటర్మీడియట్ చదివించడమో, లేకపోతే డాక్టర్ ఇంజనీర్ని చేయడమో అని మనం అనుకుంటాం. ఎడ్యుకేషన్ అంటే అది కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ద మైండ్. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మనస్సును పెంపొందింప చేయడం. ఎడ్యుకేషన్ అంటే కేవలం సమాచారాన్ని ఇచ్చేది కాదు. ఎడ్యుకేషన్ అంటే కేవలం మార్కులు తెచ్చుకునేది కాదు. ఎడ్యుకేషన్ అంటే కొన్ని విషయాల్ని తెలిసేలా ప్రబోధించేది, నేర్పించేది. చక్కటి మాట అది తెలుగులో. నేర్పించడం ఎడ్యుకేషన్. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇది నష్టం, ఇలా ఉండకపోతే ఇది నష్టం, ఇలా ఉంటే ఇది లాభం, ఇలా ఉండకపోతే ఇది లాభం అని తెలియచెప్పేది, అర్థమయ్యేలా నేర్పించేది, నూరిపోసేది. అది ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి రుబ్బించడం కాదు ఎడ్యుకేషన్ అంటే. చాలామంది టీచర్స్ ఉన్నారు, నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇది రుబ్బుడు పత్రం కాదు. మా ఆంధ్రాకి వస్తే మీకు కొన్ని బోర్డులు కనపడతాయి, ఇక్కడ రుబ్బింగ్ చేయబడును అని ఉంటుంది. అది తెలుగో ఇంగ్లీషో నాకు అర్థం కాదు. ఇక్కడ రుబ్బింగ్ చేయబడును. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఆ బోర్డు దొంగిలించి తీసుకెళ్ళి ఏ ఫ్రీ చైతన్య దగ్గరో, ఏ పారాయణ దగ్గరో బయట ఆ బోర్డు తగిలించి రావాలని నాకు అనిపిస్తుంది. అదే బోర్డు దొంగిలించి ఇక్కడ రుబ్బింగ్ చేయబడను. ఆ రుబ్బింగ్ సిస్టము మన సండే స్కూల్లో కూడా వచ్చేసింది. కంఠత వాక్యం చెప్పు, కంఠత వాక్యం చెప్పిస్తే ఏం రాదు, మళ్ళీ రుబ్బింగే అది. ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు చిన్నపిల్లల్ని పిలిచి చెప్పమ్మా అంకుల్కి చెప్పమ్మా అని 23వ దావీదు కీర్తన చెప్పించడం, లేకపోతే 1వ అధ్యాయం చెప్పించడం. పాపం ఆ చిన్నది పాపం ఆ 23వ దావీదు కీర్తన ముద్దుగా చెప్తే దానికి అర్థం తెలియదు. రుబ్బింగ్ చేయబడినొద్దు. ఎడ్యుకేషన్ అంటే అది కాదు. ఎడ్యుకేషన్ అంటే తలకాయకి అర్థం కావాలి, జీర్ణించుకోవాలి, నరనరాల్లోకి ఎక్కించుకోవాలి, నేర్చుకోవాలి. దట్స్ ఎడ్యుకేషన్. చదవండి ఒకసారి ద్వితీయోపదేశంలో ఉన్న మాటలు 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు.
ఉమ్, నీ ఇంటి ద్వార బంధముల మీదను ఉమ్, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఉమ్. చూడమ్మా ఎందుకు అట్లా అంటున్నాడు? ఎవరు నేర్పించాలట? ఆ? పిల్లలకి ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు. 11వ అధ్యాయము 19వ వచనము. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, ఆ, త్రోవలు నడుచున్నప్పుడు, ఆ, పండుకొనున్నప్పుడు, ఆ, లేచినప్పుడు ఆ, వాటిని గూర్చి మాట్లాడుచు ఉమ్. వాటిని మీ పిల్లలకు నేర్పి ఆ, వాటిని గురించి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. థియాలజీ కాలేజ్ ఎక్కడో ఉండదు, అమ్మ ఒళ్ళో ఉంటుంది. జాన్ వెస్లీ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా? చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ విన్నారా? ఎవరైనా? సూజన్ వెస్లీ కొడుకంటే ఆయన ఏం చేశాడు? ఇంక అంతకంటే ఆయనకి ఏం లేదా? మెథడిస్ట్ చర్చ్ని స్థాపించాడు. జాన్ వెస్లీ ప్రసంగాలు చేస్తుంటే విప్లవాలు ఆగిపోయినాయి. విప్లవాలు, అది చరిత్ర. ఫ్రెంచ్ విప్లవం, కమ్యూనిస్ట్ విప్లవం అగ్నిలాగా వ్యాపిస్తూ ఉంది ఆ రోజుల్లో. ఖండాలను ఖండాంతరాల్లోకి వెళ్ళి వ్యాపిస్తుంది, ప్రతి దేశాన్ని కబలిస్తోంది. అసలు ప్రపంచమంతా కమ్యూనిస్టు మయమైపోయేది. అలాంటి పరిస్థితుల్లో యూరప్లో కొన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా మిగిలిపోయినాయి. కమ్యూనిస్ట్ దేశాలు అవలా. చాలా దేశాలు దేవుళ్ళు లేడనే పరిస్థితికి వచ్చేసినాయి. చూడండి, మీకు నేను చెప్పే విషయాలు, వాక్యం ఎంత గొప్పదో. జాన్ వెస్లీ మాట్లాడుతుంటే కొన్ని దేశాలు అలాగా దేవుడు వాటిని కాపాడేశాడు. ఆ అగ్ని లోపలికి రాల, ఆ విప్లవాగ్ని, ఆ ఫ్రెంచ్ విప్లవాగ్ని, ఆ కమ్యూనిస్టు విప్లవాగ్ని లోపలికి రాల. ఎందుకంటే ఈ వాక్యాగ్ని ఇంకా గొప్పది. జాన్ వెస్లీ అంతటి వాడు అవడానికి కారణం ఏమిటంటే వాళ్ళ అమ్మ సూజన్న. ఆమెకి 22 మంది పిల్లలు. మీకెంత లింగు మనం ఒకడో ఇద్దరు. దానికే కింద మీద పడిపోతున్నారు మీరు. 22 ఆసనాలు వేస్తున్నారు మీరు ఒక పిల్లోడికి. ఆమె 22 మంది పిల్లల్ని ఆమె ఆసనాలు వేయించింది. అందుకనే మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు ఏమంటారంటే, మా మెథడిస్ట్ చర్చ్లో ఈ మెథడ్ అంతటికి, ఈ క్రమశిక్షణ అంతటికి కారణం జాన్ వెస్లీ కాదు, వాళ్ళ అమ్మ అంటారు. షీఈస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ మెథడిజం. మదర్ ఆఫ్ మెథడిజం. ఒక తల్లి ఎంత అద్భుతమైన పనులు చేయగలదు. మీరు అనుకుంటున్నారు ఉద్యోగం చేస్తేనే గొప్ప, మహిళకు మహిళా సాధికారత అప్పుడే వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో బోర్ కొడితే వెళ్ళి చెయ్యండి, పర్లేదు. వెళ్ళి కాస్త షాపింగ్ చేసి అవి చేసి రండి, కాదనట్లేదు. కానీ మదర్ కెన్ డూ అ లాట్. పేరెంట్స్ ఎంత చేయగలరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కారణం. ఒక మోసెస్ అంత గొప్పవాడు అవడానికి కారణం, సొంత తల్లి దొంగ తల్లిగా అతని దగ్గరికి రోజు వెళ్తూ అంతఃపురంలో బ్రతికింది ఐగుప్తు అంతఃపురంలోనైనా, పెరిగింది హెబ్రీ విలువలతో. అందుకనే పెద్దవాడైన తర్వాత హెబ్రీను కాపాడడానికి మరొకడిని చంపాడు. ఎట్లా? ఇది ఎలా? ఆ ఒక్క ఇన్సిడెంట్ మనకేం చెప్తుందంటే, వాళ్ళమ్మ ఎంతగా నూరిపోసిందో అతనికి. ఆ పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా అసలు తల్లే, కానీ మారు తల్లిలాగా మారువేషంలో వెళ్ళింది. పేరెంటింగ్.
దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని అందుకనే ముందు మీరు తల్లిదండ్రులు అవపోసన పట్టాలి. ముందు మీరు జీర్ణించుకోవాలి. ఎప్పుడట? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతుండాలట. అదేం మాట్లాడతారు మీరు? సెల్ ఫోన్ గురించి, ట్యాబ్ గురించి కాదు, షాపింగ్ గురించి, ఇంక దేని గురించో కాదు. దేని గురించి మాట్లాడతారు? వాక్యం. అంటే వాక్యాన్ని సహజ సిద్ధంగా, ఏదో ఒక ఫ్యామిలీ ప్రేయర్ అని మట్టుకే కాకుండా, మంచిది ఫ్యామిలీ ప్రేయర్ అనేది మంచి సంప్రదాయం, అది దాన్ని తీసివేయకండి. కానీ అది సరిపోదు. ఏదో ఒక సెట్ టైం పెట్టుకొని ఆ టైంలో మమ అనిపించుకున్నట్టు ఏదో మొక్కుబడిగా ఒక పాట పాడి, నువ్వు చేయి ప్రార్థన అని ఈరోజు ఒక అబ్బాయికి, నువ్వు చేయి ప్రార్థన అని ఇంకొక అమ్మాయికి మనం వంతులేస్తాం కదా. ఫ్యామిలీ ప్రేయర్కి వస్తేనే టిఫిన్ పెడతాను. నేను జాషువన్ ఒక ఆయన్ని కలిసాం. వాళ్ళమ్మ భోజనం పెట్టేది కాదంట, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, చర్చికి వెళ్ళకుండా. ఈరోజు వాడు చర్చికి వెళ్ళడమే మానేశాడు. 50 ఏళ్ళు పైచిలుకు అలవాట్లకి బానిస అయిపోయాడు. రేపో మాపో పోయేటట్టున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు ఎక్కడో చిన్న చిత్తక షాప్లో. నేను మాకు కలిశాడు. ఏమయ్యా చర్చికి వెళ్ళంటే, ఏమో సార్ నేను వెళ్ళను చర్చికి అన్నాడు. మా అమ్మ చాలా మంచి బిలీవరు, నన్ను చాలా భక్తిగా భయంతో పెంచింది, కానీ నేను ఎప్పుడు చర్చిలో సరిగా కూర్చోలేదన్నాడు. అంటే మీరు మాట్లాడాలి వాళ్ళతోటి, చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాక్యం చెప్పగలగాలి. మీరు ముందు మీకు అర్థం కావాలి కదా వాక్యం. అర్థమైతే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పగలుగుతారు. ఈరోజు యువత ప్రశ్నలన్నిటికీ ఇందులో జవాబులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా స్టడీ చేశారా? అసలు మీ యువకుల్ని, మీ పిల్లల్ని ఎప్పుడైనా స్టడీ చేశారా? వాళ్ళని దీని వెలుగులో, వాక్యపు వెలుగులో స్టడీ చేశారా? ఎందుకు మీ పిల్లోడు అంత అల్లరి చేస్తున్నాడు, దాని గురించి వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైనా స్టడీ చేశారా? మీరు దీన్ని నమ్మాలి. ముందు దీంట్లో సొల్యూషన్ ఉందని మీరు నమ్మాలి. వాక్యానికి ఆ శక్తి ఉంది. అయితే వాక్యాన్ని మనము వాళ్ళకి సరిగా వివరించినప్పుడు వాడికి వాక్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వాక్యంలో ఇలా ఉందిరా, ఈ మాట వాక్యంలో ఎప్పుడో ఉంది, అవునా? చూస్తాడు అప్పుడు వచ్చి. సో తల్లిదండ్రులకు మొట్టమొదట వాక్యం చేత ఎడ్యుకేట్ అవ్వాలి. వాళ్ళ మనసులు వాక్యం చేత అవి పెంపొందింపబడాలి, డెవలప్ అవ్వాలి. మీ మైండ్స్ ముందు మీరు పిల్లల్ని పెంచేటప్పుడు ఎదురయ్యే ప్రతి సమస్యను వాక్యపు కళ్ళద్దాల్లో చూడగలిగి, విమర్శించగలిగి, విశ్లేషించగలిగి ఉండాలి. అప్పుడే మీరు విలువలు నూరిపోయగలుగుతారు. వాక్యంలో ఉన్న సత్యాల్ని మీరు ఒట్టి కథలు చెప్తే కుదరదు వాళ్ళకి. ఈరోజు కథలు చెప్తే వినరు. మీరు ఆ విలువల్ని చాలా అందంగా చెప్పగలగాలి వాళ్ళకి. మీరు ఇది చేయకూడదురా అంటే కుదరదు. ఈరోజు పిల్లలతో ఎందుకు చేయకూడదో చెప్పాలి, ఎందుకు చెయ్యాలో కూడా చెప్పగలిగి ఉండాలి. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. మీరు చిన్నపిల్లల పుస్తకం చదివి ఉంటారు కదా, టెల్ మీ వై. ఎందుకు వై? ఎందుకు స్టార్స్ మినుకు మినుకుమంటూ మెరుస్తుంటాయి? ఒక ప్రశ్న టెల్ మీ వైలో. చెప్పగలిగి ఉండాలి అమ్మ, నాన్న. ఆకాశంలో చుక్కలు ఎందుకు మెరుస్తాయి? అలాగే వాక్యంలో విషయాల్ని చెప్పగలిగి ఉండాలి. అప్పుడు అరే ఇందులో ఏదో ఉంది, నేను ఈరోజు వాక్యం ఇలా చదువుతున్నానంటే, ఈ పుస్తకాన్ని ఇలా ప్రేమించగలుగుతున్నానంటే కారణం అదే. నేను ఫస్ట్ థియాలజీ నేర్చుకుంది మా అమ్మ వాళ్ళలో, ఇంకెక్కడ నేర్చుకోవాలా. ఆ తర్వాత ఈయూకి వెళ్ళాను. ఇంతవరకు ఒక థియాలజికల్ కాలేజ్కి వెళ్ళాలి నేను. ఈరోజు ఒక థియాలజికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించాను నేను జాషువాని కలిసి. కారణం అదే. అమ్మ నేర్పిస్తుంది, నాన్న నేర్పిస్తాడు. చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఇళ్లలో నాన్నలు సరిగ్గా పనిచేయరు, కొంతమంది ఇళ్లలో అమ్మలు సరిగ్గా పనిచేయరు. కనీసం ఒక్కళ్ళన్నా పనిచేస్తే, ఇద్దరు పనిచేస్తే బేష్ మంచిది.
సో ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఇన్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే దేవుని వాక్యము ఇచ్చే ఎడ్యుకేషన్ నిలబడిపోతుంది. ఈరోజు ప్రపంచం సాంస్క్రిట్ నేర్పిస్తుంది మీ పిల్లలకి. 96 మార్కులు వస్తాయి మీ పిల్లలకి, కానీ మీ పిల్లలకి సాంస్క్రిట్ రాదు. ఇంత అద్భుతమైన చదువు మంది. ఈరోజు మీరు బయటికి వెళ్ళండి, బీటెక్ చదువుతారు మన పిల్లలు, కానీ వాళ్ళు నేర్చుకున్న బీటెక్ 10 ఏళ్ళు వెనకబడిన బీటెక్. మీరు వెళ్ళి ఇండస్ట్రీకి వెళ్ళి చూడండి కావాలంటే. 10 years వెనకబడినటువంటి సిలబస్ నేర్చుకుంటున్నారు ఈ రోజున. ఒక్క ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది. చదువుకొని మొద్దులు కాలేజీలు పెట్టారు, చదువుకొని మొద్దులు ముఖ్యమంత్రులు అయ్యారు. మన దౌర్భాగ్యం. కనీసం కాలేజీకి కూడా వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు. మన దౌర్భాగ్యం. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో. 10 years బీటెక్ సిలబస్ ఈరోజు వెనకబడి ఉంటే నువ్వు బయటికి వెళ్తే ఏం పనికి వస్తావు? దట్స్ ఎ ప్రాబ్లం. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వీడికి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. అదే మీరు బయట దేశాలకు వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోతే వాళ్ళు ఎలా ఆరితేరు ఉంటారు. ప్రాక్టీస్ చేయాలంటే ఆస్ట్రేలియాలో ఒక డాక్టర్ 11 సంవత్సరాలు చదవాలి. మనకు 6.5 సంవత్సరాలకు ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తారు, కానీ వాడు పనికిరాడు. అందుకే పీజీ చేయాలి. పనికి మాలిన ఎడ్యుకేషన్ ఈరోజు ప్రొడ్యూస్ చేసుకున్నాం. కానీ ఈరోజు ఈ ఎడ్యుకేషన్ మీరు ఇస్తే పిల్లలకి అది జీవితాంతం నిలబడిపోతుంది. మీరు త్రాస్ తీసుకొని ఇటుపక్క లౌకికమైన చదువు, ఇటుపక్క వాక్యానుసారమైన దైవికమైన చదువు వేస్తే ఇది నిలబడిపోతుంది. ఈ విలువ మీకు తెలియాలి. దౌర్భాగ్యం ఏంటంటే సండే రోజు కూడా తీసుకెళ్ళి స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని. చెప్పలేకపోతున్నారు, సండే మేము రాంగ్, ఎగ్జామ్ పెట్టమమ్మా, ఎగ్జామ్ పోతుందమ్మా, పర్లేదు పోతే పోయింది. చెప్పగలరా? పోనీ ఎవడ పెట్టమన్నాడు నేను సండే? ఎక్కువ మాట్లాడాడు అనుకోండి, యూ కెన్ రిపోర్ట్. ఎందుకంటే సండే కాలేజ్ పెట్టకూడదు, అది నేరం. ఇంకా భారతదేశంలో ఇంకా నేరమే అది. ప్రయారిటీ టు ద ఎడ్యుకేషన్, క్రిస్టియన్ ఎడ్యుకేషన్, బిబ్లికల్ ఎడ్యుకేషన్. వాక్యానుసారమైన చదువు నూరిపోయడానికి మనము ప్రయారిటీని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, మీరు మీ పిల్లలు అనుకోవచ్చు, మీరు మీ పిల్లలు కాదు కుటుంబం అంటే. మీ కుటుంబం ఒక దేశం. ఒక దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నారు మీరు. గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఫెయిల్ అయితే ఒక జనరేషన్ ఫెయిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక జనరేషన్ ఫెయిల్ అయితే ఆ తర్వాత కొన్ని జనరేషన్స్ ఫెయిల్ అవుతాయి. ద్వితీయోపదేశకాండం 29:29 ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. కాబట్టి మర్మాల గురించి ప్రశ్నలు అడగద్దు. అసలైన ప్రశ్న అసలైన జవాబు అక్కర్లేదు మనకి. నెక్స్ట్ లైన్ చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి. ఇదిగోండి, బయలుపరచబడినవి ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారివి అగునని చెప్పు. లెగసీ నీడ్స్ టు బి కంటిన్యూడ్. దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా దీన్ని? ఇది మీకు, మీ పిల్లల పిల్లలకు. ఆర్ యూ పాసింగ్ ఆన్ దిస్ ఎడ్యుకేషన్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్ అయ్యారా? మీరు ఫెయిల్ అవడం కాదు, మీ పిల్లలు ఫెయిల్ అవడం కాదు, మీ కుటుంబం ఫెయిల్ అవడం కాదు, ఒక జనరేషన్ ఫెయిల్ అవుతుంది, దేశం ఫెయిల్ అవుతుంది. రిమెంబర్ దిస్. రెండవది, గాడ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఫాల్స్హుడ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు బయటికి పంపిస్తున్నారు మీ పిల్లల్ని, తప్పు బోధిస్తారు చాలా చోట్ల. అసత్యం వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోతుంది. మీరే కాచుకోవాలి మీ పిల్లల్ని.
సాయంత్రం కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడాలి. ఏం చెప్పారు ఈరోజు, ఎవరితో మాట్లాడావు? చాలా ఫ్రెండ్లీగా, ఏదో ఒక సిబిఐ ఎంక్వైరీ లాగా కాకుండా, పోలీసు వాడు మాట్లాడినట్టు కాకుండా ఫ్రెండ్లీగా. పేరెంట్స్, ఐ వాంట్ టు టెల్ యూ, బీ ఎ ఫ్రెండ్ టు యువర్ చైల్డ్. వాడు మొత్తం చెప్తాడు మీకు, మొత్తం. పిల్లోడికి ఇంకా మనలాంటి బుద్ధులు రావు. వాడు బోలాగా మాట్లాడతాడు. మీరు భయపెట్టండి వాడిని, మీకు చెప్పడు వాడు. మీకు భయపెట్టద్దు పిల్లల్ని. బీ ఎ ఫ్రెండ్. భయభక్తులు నేర్పించడం వేరు, పిల్లలకి భయపెట్టడం వేరు. అమ్మో, నాన్నంటే భయం, అమ్మంటే భయం, అది చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు వాడు ఆత్మహత్య చేసుకునేదాకా మీకు తెలియదు వాడు ఎంత బాధపడుతున్నాడు. వాడు ఒక పాపంలో, తప్పులో ఇరుక్కుపోయేదాకా, ఒక నేరంలో ఇరుక్కుపోయేదాకా మీకు తెలియదు వాడు ఎంత బాధపడ్డాడో. ఈ మధ్యలో ఫాల్స్హుడ్ నుంచి మీరు ఎట్లాగా వాడిని కాపాడుకుంటారు, మీ పిల్లాడిని ఎట్లాగా మీరు కాపాడుకుంటారు తప్పు నుంచి. బీ ఎ ఫ్రెండ్. యేసుక్రీస్తు పిల్లలు తన దగ్గరికి రాకుండా శిష్యులు ఆపితే ఏమన్నాడు? రానివ్వండి వాళ్ళని ఆటంకపరచద్దు. నాన్న సముఖానికి కొడుకు రాగలుగుతున్నాడా? తల్లి సముఖానికి కొడుకు కూతురు రాగలుగుతున్నారా? వస్తే వచ్చారు, డబ్బులు తీసుకోవడానికో, ఇంక దేనికో, మారాన్ చేయడానికో, మీ చేత ఓ కొబ్బరి లవ్స్ చేయించుకోవడానికో. కానీ మీరు వాళ్ళతో మాట్లాడతారా? మీ ముచ్చట ఎలా ఉంటుంది? తెలంగాణలో మీరు ముచ్చట అంటారు కదా, మీ ముచ్చట ఎలా ఉంది? దట్స్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళతో మీరు ముచ్చటించడం, సహజమైన ముచ్చట కానీ మీకు లేకపోతే, వాళ్ళకి ఏం జరుగుతుందో ఆ దినంలో, మీ యొక్క యాబ్సెన్స్లో, మీరు లేనప్పుడు, స్కూల్లో, ఆఫీసులో, లేకపోతే కాలేజీలో మీకు తెలియకపోతే వాళ్ళని తప్పు నుంచి మీరు కాపాడలేరు. గమనించండి ఈ విషయాన్ని. యు నీడ్ టు బి ఎ ఫ్రెండ్. యేసుక్రీస్తు గురువుగా ఉండి, దేవుడై ఉండి, శిష్యులు పాదాలు కడిగి, ఈరోజు నుంచి మీరు నా స్నేహితులు అని ఎందుకన్నాడు? స్నేహితులు అనేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి నాకు చెప్పినవన్నీ మీకు చెప్పేసాను, నేనేం దాచుకోలేదన్నాడు. అన్నాడా? కాబట్టి ఈ దినం నుంచి మీరు నా శిష్యులు కాదు, మీరు నా స్నేహితులు అన్నాడు. బికాస్ ఐ హ్యావ్ రివీల్డ్ ఎవ్రీథింగ్ దట్ వాట్ ఎవర్ మై ఫాదర్ హ్యాస్ రివీల్డ్ టు మీ అన్నాడు. రివలేషన్. ఫ్రెండ్షిప్లో రివలేషన్ ఉంటుంది. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ ఏముంటుంది? మనసుని పంచుకోవడం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి మీరు ఎంత స్నేహంగా ఉన్నారనేది, మీ పిల్లలు ఎంత ట్రాన్స్పరెంట్గా మీతో మాట్లాడుతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది టెస్ట్, అది అగ్ని పరీక్ష, అది యాసిడ్ టెస్ట్. మీ పిల్లలు మీకు ఏదైనా చెప్పడానికి భయపడుతున్నారా? దెన్ యు ఆర్ నాట్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ చైల్డ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఊరికే గదమాయించడానికే కాదు నాన్నంటే, అమ్మంటే. వాడిని కూర్చోబెట్టుకొని మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు మీ భాషలో మాట్లాడకూడదు, వాళ్ళ భాషలో మాట్లాడాలి. ఎప్పుడు పేరెంట్ లాగా అధికార స్వరంతో మాట్లాడుతున్నారనుకోండి, వాడికి కూడా ధిక్కార స్వరం వస్తుంది. అప్పుడప్పుడు దిగి, ఒక మనిషిలో 3 ఈగోలు ఉంటాయని చెప్తుంది సైకాలజీ. పేరెంట్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో. అలాగే చైల్డ్లో కూడా వాడికి కూడా ఉంటాయి అన్నమాట 3 ఈగోలు. మనం ఎప్పుడు పేరెంట్ టు చైల్డ్ మాట్లాడకూడదు, లేదా అడల్ట్ టు చైల్డ్ మాట్లాడకూడదు. చైల్డ్తో మాట్లాడేటప్పుడు చైల్డ్ టు చైల్డ్ మాట్లాడాలి. అప్పుడు వస్తాయి విషయాలు బయటికి. అప్పుడు మీ పిల్లల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు మనిషి అవ్వాలి? పాపం మెరుగని వాడు ఎందుకు పాప అవ్వాలి? పాపుల మధ్యలో జీవించాలి, పాపంగా మారిపోవాలి. మీరు కూడా అవతారం ఎత్తాలి. మీరు కూడా ఆయన దేవుడు నరావతారిగా ఎలా వచ్చాడో, పెద్దలైన మీరు పిల్లల అవతారంలోకి రావాలి, దిగిపోవాలి. పిల్లలు కాని మీరు పిల్లల యొక్క స్నేహితులుగా,
పాపి కాని దేవుడు పాపుల స్నేహితుడు ఎలా అయ్యాడు, మనిషి కాని దేవుడు మనిషి ఎలా అయ్యాడు, దాసుడు కానివాడు దాసుని స్వరూపం ఎలా ధరించాడు. పేరెంట్స్ కూడా ఇన్కార్నేట్ అవ్వాలి, అప్పుడు మీరు కాపాడుకోగలుగుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సామెతలు 22:6. చిన్నప్పుడే వాడికి విలువలను మీరు నూరిపోయాలి. ఇది తప్పు అని చెప్పాలి వాడికి. రోమాపత్రిక 12:2. రైట్. సో లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలంటే పిల్లలు ఏం చేయాలి? మీరు అనుసరించొద్దని బైబిల్ చెప్తుంది. ముందు మీరు అనుసరించకూడదు. మిమ్మల్ని మీరు కాపాడుకుని పిల్లల్ని కూడా లోక మర్యాద నుంచి కాపాడుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో చేరాను, నాకు తెలీదు. తర్వాత మా అమ్మ చెప్పింది, అరే వెళ్ళకూడదురా అక్కడికి. ఆమె చెప్పింది కరెక్టో కాదు చూడడానికి కొంతకాలం వెళ్ళాను. ఓ సంవత్సరం పాటు ఆర్ఎస్ఎస్లో ఉన్న తర్వాత కరసాము కొంచెం నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది, అజెండా బయటకు వస్తుంది. నెమ్మదిగా చెప్పడం మొదలెడుతున్నారు, మాకు నూరు పోస్తున్నారు. ఎందుకు వాళ్ళు చిన్నప్పుడు పిల్లల్ని ఎందుకు పట్టుకుంటారు? 6th క్లాస్ వాడిని, అక్కడి నుంచి 5th క్లాస్ వాడిని, లేకపోతే 8th క్లాస్ వాడిని పట్టుకుంటారు. ఎందుకంటే చిన్నప్పుడే నూరు పోస్తే అవి పెద్ద అయితే ఉండిపోతాయి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే. సపోజ్ ఒక డాన్ పట్టుకెళ్ళాలనుకోండి చిన్నపిల్లోడిని, ఒక డాన్, ఒక నేరస్తుడు, ఒక స్మగ్లర్, వాడికి చిన్నప్పుడే నేర్పించుకుంటూ వస్తే పెద్దోడైన తర్వాత వాడు స్మగ్లర్కి మించిన స్మగ్లర్ అవుతాడు. అలాగే మీరు చిన్నప్పటి నుంచే వాడికి మంచి నేర్పించుకుంటూ వస్తే వాడిని గాడ్ చేయాలి. ఎలా గాడ్ చేస్తారు? బీ ఎ ఫ్రెండ్. వాడికి తెలియాలి బయటికి వెళ్ళినప్పుడు, చాలా ఇంపార్టెంట్ అది. అప్పుడప్పుడు మనకి ట్రైన్లో రాస్తారు, ఎవరైనా టీ ఇచ్చినా కాఫీ ఇచ్చినా తీసుకోవద్దు, చాక్లెట్లు ఇచ్చినా తీసుకోవద్దు. పెద్దలకి రాస్తారు, పిల్లలకి కాదు. ఎందుకంటే వాడు నీకు స్వీట్ ఆఫర్ చేస్తాడు. పాపం వాడు తింటాడు స్వీట్, కానీ వాడు తినే స్వీట్ వేరు, అందులోంచి నీకు ఇంకో స్వీట్ ఇస్తాడు. నువ్వు తింటావు, నిద్రపోతావు, లేచి చూసేటికి నీ సామాను ఉండదు. పక్కనవాడు ఎవడైనా స్వీట్ ఇస్తే తీసుకోవద్దు, ఎవడైనా టీ ఇస్తే తీసుకోవద్దు అని ట్రైన్లో రాసి ఉంటుంది అన్నమాట. మరి పెద్దలకే ఇంత ఎడ్యుకేషన్ ఉంటే పెద్దలు పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి? సో గాడ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఫాల్స్హుడ్. ఈ ప్రపంచంలో బయటికి వెళ్తే మలినం అంటుకుంటుంది. ఆ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మీరు పిల్లల్ని కాపాడుకోవాలి. అందుకనే వాళ్ళు గ్యాడ్జెట్స్లో ఏం చూస్తున్నారో మీరు చూడాలి. మీరు కూడా కొంత టెక్నాలజీ నేర్చుకోవాలి. వాడు ఇంటర్నెట్లోకి వెళ్తున్నాడంటే పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది లోపల ఇంటర్నెట్లో. మీకు తెలియకపోతే మన యాండీ అన్న లాంటి వాళ్ళకి ఇచ్చి మీ ఇంట్లో ఉన్న సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ప్యాడ్లు ఇచ్చి దీన్ని కొంచెం పేరెంటల్ కంట్రోల్ పెట్టండి అని చెప్పి దానికి ఒక పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలి. అప్పుడు వాడు వేరే సైట్స్లోకి వెళ్ళలేడు. గేమ్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి, పెద్దల గేమ్స్ ఉంటాయి, పిల్లల గేమ్స్ ఉంటాయి. దానికి కూడా పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. మీరు వాడి గ్యాడ్జెట్ తీసుకుని అందులో పెట్టి ఆ కంట్రోల్ పెట్టి మీరు దాంట్లో పాస్వర్డ్ పెట్టాలి. పాస్వర్డ్ మళ్ళీ వాడికి చెప్పకూడదు. పాస్వర్డ్ అంటే పాస్ చేసేది కాదు, పాస్వర్డ్ అనుకుంటున్నారేమో. అది సీక్రెట్గా ఉంచుకోవాలి, కంట్రోల్ చేయాలి. వాడు ఏం చేస్తున్నాడో అప్పుడప్పుడు ఏం చేస్తున్నావు నాన్న అని దగ్గరికి వచ్చినప్పుడు వాడు వేరే చూస్తాడు. అట్లా వాడు మీరు తొంగి చూడాలి, తెలుసుకోవాలి, చాలా అవసరం. పరిశుద్ధులందరూ మాట్లాడుకుంటుంటేనంట దేవుడు
వంగి ఆసక్తిగా వింటాడట. మీరు కూడా ఏం చేయాలి? మీ పిల్లలు మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడుకుంటున్నారు అప్పుడప్పుడు చూడాలి. మానిటర్ దెమ్. నెంబర్ 3, see that your child is always engaged in a good work. మీ పిల్లవాడు, మీ పిల్ల ఎప్పుడు ఒక మంచి పని చేస్తూ ఉండేలా చూడండి. వాళ్ళ ఖాళీ సమయాన్ని మీరు ప్లాన్ చేయాలి. వింటున్నారండి నేనేం చెప్తున్నాను? ఎందుకంటారు? పాపం ఇంకా రాకముందే, దేవుడు మనిషిని చేసినప్పుడే, ఆదికాండంలోకి మీరు వెళ్ళి చూస్తే, దేవుడు ఆదికాండంలో ఏం చేశాడంటే, మీరు 2వ అధ్యాయం చదివితే, ఈ తోటను సేద్యపరుచని ఒక పని అప్పగించాడు. ఎవరికి? ఆదాముకి. కాయమని అప్పగించాడు. అంటే పని ఎప్పుడుందంటారు? పని ఎప్పుడుంది? పాపానికి ముందే పని ఉంది, తర్వాత లేదు పని. తర్వాత సంవర్తనం వచ్చింది, అప్పుడు సంవర్తనం లేదు, పని ఉంది. అందుకనే పరలోకంలో కూడా పని ఉంటుంది అనుకుంటాను నేను. పని పాట లేకుండా ఉండడం పరలోకంలో. తప్పకుండా దేవుడు పని అప్పగిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏంటి నువ్వు విశ్రాంతి దినం పని చేస్తున్నావు అని అంటే, నా తండ్రి ఇంకను పని చేయుచున్నాడు అంటాడు యేసుప్రభు. గుర్తుందా మీకు ఈ మాట? నా తండ్రి ఇంకను పని చేయుచున్నాడు అంటే మన దేవుడు సోమరివాడు కాదు. ఆయన విశ్రాంతి దినం కూడా పనిచేస్తాడు. విశ్రాంతి దినం కూడా ఆయన జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని కాపాడుతాడు. విశ్రాంతి దినం కూడా ఆయన మనకి ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేస్తాడు. విశ్రాంతి దినం కదా, ఈరోజు నేను రెస్ట్ తీసుకుందాం, మన వాళ్ళందరికీ ఊపిరి కట్టానంటే విశ్రాంతి దినం అంటే చాలామందికి ఏంటి తెలుసా? విశ్రాంతి, అది వాళ్ళకి రావడం, ఆరాధన చేయడం, బాగా మాంసం ఆరగించి బొజ్జోడం, అట్లా అనుకుంటారు విశ్రాంతి దినం అంటే. కాదు, నా దేవుడు, నా ప్రభువు, నా తండ్రి ఇంకనూ పని చేయుచున్నాడు. అంటే మన దేవుడు పని చేసే దేవుడు. కాబట్టి ఆయన పోలికలో పుట్టిన నీ పిల్లాడు ఎందుకు ఖాళీగా ఉంటాడు? ఎందుకుంటాడు ఖాళీగా? వాడిని ఖాళీగా పెట్టి ఆఫీస్కి వెళ్ళరా, ఇల్లు పీకి పందిరేస్తాడు. ఎందుకు వేస్తాడు ఇల్లు పీకి పందిరి? వాడిని ఖాళీగా ఉంచావు నువ్వు. సో నా 3వ సూత్రం ఏంటంటే, తల్లిదండ్రులకి పిల్లల యొక్క ఖాళీ సమయాన్ని మీరు మంచి పనులతో ప్లాన్ చేయాలి. ప్లాన్ దెమ్. వాళ్ళకి మీరు ఒక పని అప్పగించండి. గివ్ దెమ్ ఎ గుడ్ వర్క్ సో దాట్ దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ద బ్యాడ్ వర్క్. వాళ్ళకు మంచి పని మీరు ఎప్పుడైతే అప్పగించి వాళ్ళకు ఒక వ్యాపకం, మంచి వ్యాపకం ఇస్తారో, వాళ్ళు చెడు వ్యాపకాల్లోకి వెళ్ళరు, లేనిపోని పనులు చేయరు వాళ్ళు. అది తల్లిదండ్రుల తప్పు. వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మంచి పని ఇచ్చి, కొన్నిసార్లు పిల్లలు మారాన్ చేస్తుంటారు. వాడికి సెల్ ఫోన్ ఇవ్వకపోతే కింద పడి దొల్లాడడం, సెల్ ఫోను మళ్ళీ ఇవ్వంగానే ఏడుపు ఆపేయడం, నీళ్లు మట్టుకు రావు. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ ఒక సూత్రం పెట్టింది. తల్లిదండ్రులు సూత్రాలు పెట్టాలి, పిల్లలకి నియమాలు పెట్టాలి. ఒక నియమం ఏంటో తెలుసా? ఏదైనా కావాలంటే మామూలుగా అడగాలి. మారం చేసి అడిగితే అసలు ఆ రోజు అది ఇవ్వదు. రూల్ ఏంటి? ఏదైనా కావాలంటే మామూలుగా అడగాలి. ఆమె ఇవ్వాలో ఇవ్వకూడదో ఆమె నిర్ణయం చేసుకుంటుంది. సపోజ్ చలికాలము, వాడికి టాన్సిల్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ అడిగాడు, ఇవ్వను అంటే ఇంకివ్వను అంతే. మారం చేస్తే ఇవ్వాల్సింది కూడా ఇవ్వను, వేరేది కూడా పోద్ది అనమాట. అరే నేను కొంచెం ఎక్కువ చేశానంటే మా నాన్న, మా అమ్మ అసలు అది కూడా పోద్దురా, పోతే పోయిందిరా ఐస్ క్రీము, చాక్లెట్ కూడా ఇవ్వరు అనుకుండే పరిస్థితి తీసుకురావాలి. తల్లిదండ్రులు వాళ్ళకి ముందు వాళ్ళకి రావాలి క్రమశిక్షణ. అది నేర్చుకోండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అంచేత వాడిని మీరు ఒక పద్ధతిలో పెంచాలి అంటే, వాడు వేరే వ్యాపకంలోకి వెళ్లకుండా ఉండాలంటే వాడి ఖాళీ సమయాన్ని మీరు ఎంగేజ్ చేయాలి. బికాస్ గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ ఎ డూయర్. పనిమంతుడిగా సృష్టించాడు మనిషిని తన పోలికలో. ఆయన పని చేసేవాడు. విశ్రాంతి దినమును కూడా ఆయన పని చేస్తాడు,
కనుక మనల్ని కూడా పని చేయమంటున్నాడు. పని చేసే ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. కాబట్టి చిన్నపిల్లాడిని ఖాళీగా వదిలేస్తే వాడు పని చేయకుండా ఉండలేడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు తిడుతుంటారు, కూర్చోలేవో ఒక దగ్గర అని తిడుతుంటారు. అవును, కూర్చోలేను, నేను దేవుని పోలికలో పుట్టాను, ఒక చోట కూర్చోలేను. నేను పనివంతుడిని, నీలాగా సోమరుణ్ణి కాదు. నేను అలా సతికిలు పడి కూర్చొని టీవీ సీరియల్ చూడలేను. నాకు మంచి పని ఇవ్వు, లేదా నేను చెడిపోతా, నేను పిచ్చి పనులు చేస్తా. సో యూ నీడ్ టు బి క్రియేటివ్. తల్లిదండ్రులు కూడా చాలా సృజనాత్మకంగా ఆలోచించాలి. అసలే మావాడు చాలా హైపర్ యాక్టివ్, వాడిని ఏం చేయాలి? నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు స్కూల్లో నాకు ఒక హైపర్ యాక్టివ్ చైల్డ్, కొంచెము ఎక్స్ట్రీమ్ హైపర్ యాక్టివ్నెస్. వాళ్ళ అమ్మ తీసుకొచ్చి జాయిన్ చేసింది. హిందూస్ పిల్లవాడు. ఒక మన ఏషియాలోనే పిల్లల్ని వాళ్ళ సైకాలజీని ట్రీట్ చేసేటువంటి ఒక మంచి చైల్డ్ సైకియాట్రిస్ట్ డీల్ చేస్తున్నాడు డాక్టర్ గారు. ఆయన హైదరాబాద్లో, ఆయనకి విజయవాడలో, తర్వాత ఆయనకి ఢిల్లీలో, తర్వాత వైజాగ్లో ఆయనకి క్లినిక్స్ ఉన్నాయి. ఆయన ఫ్లైట్లో తిరిగి క్లినిక్స్కి వెళ్తూ ఉంటాడు. సో నేను వాడిని అర్థం చేసుకోవడానికి నేను ఆమెను అడిగాను, ఏంటమ్మా చైల్డ్కి ఏంటి ప్రాబ్లం అని అంటే ఆవిడ చెప్పలేకపోయింది. షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, చదువుకున్న ఆవిడే, కానీ చెప్పలేకపోయింది. ఆ టెక్నికల్ టర్మ్ ఆమెకు అర్థం కాలేదు. సో వాడు ఏం మందులు వాడుతున్నాడో తీసుకురమ్మంటే ఆ మందులు తీసుకొచ్చిన తర్వాత నేను ఆ మందుల పేర్లు ఇంటర్నెట్లో కొడితే నాకు వాడు ఏం జబ్బుతో బాధపడుతున్నాడో నాకు అర్థమైంది. ఆ తర్వాత డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడతానని డాక్టర్ గారికి ఫోన్ చేయించాను. డాక్టర్ గారు అన్నారు, మీరు ఈమెయిల్ ఇవ్వండి, నేను మీ ప్రశ్నలకి జవాబులు చెప్తాను. సరే, ఈ చైల్డ్ని ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. వాడు క్లాస్ రూమ్లో కూర్చోడు. క్లాస్లో టీచర్ పాఠం చెప్తుంటే వాడు క్లాస్ బయట తిరుగుతాడు. సడన్గా వెళ్ళి ఒక పంపు కింద కూర్చొని పంపు తిప్పేసుకొని దాని కింద కూర్చుంటాడు డ్రెస్ వేసుకొని వాటర్ కింద. టీచర్ పాఠం చెప్తుంటే వాడు ఒక రబ్బర్ తీసుకొని ఒక పరీక్ష అట్ట తీసుకొని ప్యాడ్ తీసుకొని దాంతో క్రికెట్ ఆడుతూ ఉంటాడు, లేకపోతే దాన్ని బంతిలాగా ఆడుతూ ఉంటాడు. టీచర్ అక్కడ పాఠం చెప్తుంటుంది, పిల్లలు డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. సో వాడి క్లాస్ నా క్లాస్ రూమ్, నా ఆఫీస్ రూమ్ ఎదురుగా వేయించుకున్నాను. ప్రేయర్ చేశాను, ఏం చేయాలి వీడిని? సరే, ఈమెయిల్ ఇస్తే డాక్టర్ గారికి, డాక్టర్ గారు నాకు ఈమెయిల్ ఇవ్వలేదు. నేను మళ్ళీ కాల్ చేశాను డాక్టర్ గారికి, ఎన్నిటికి జవాబు చెప్పాలి సార్, మాకు టైం ఉండదు అని అన్నారు. సో నాకు వేరే మార్గం లేదు, నేనే స్టడీ చేయాలి వాడిని. సో నాకొక్కటే, ఎందుకు వీడు ఇలా ఉన్నాడు? వెరీ నైస్ బాయ్. వాడిని రూమ్లోకి పిలిచామనుకోండి, లోపలికి వస్తాడు, గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఏదైనా చెప్పామనుకోండి ఎస్ అంటాడు, అన్నిటికీ తలూపుతాడు, వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు. సో నాకు అర్థమైంది ఒకటే, వాడిని ఎంగేజ్ చేయాలి. వాడిని కానీ ఎంగేజ్ చేయగలిగితే, అంటే వాడికి ఒక మంచి పని అప్పగిస్తే వాడు ఈ తుంటరి పనులు చేయకుండా ఉంటాడు. వాడికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ఎదురు వాడికి ఒక డిసిప్లినో లేదా ఒక చిన్నపాటి భయం, పెద్ద భయం పెట్టకూడదు. ఇది ఇలా జరిగితే నాకు ఒకటి కోల్పోతానన్న ఒక చిన్న భయం. సో వాడిని ఒకరోజు పిలిచి ఆ అట్ట, తర్వాత వాడి రబ్బరు నా రూమ్లోకి వచ్చినాయి. అట్ట రబ్బర్ నేను నా దగ్గర పెట్టుకొని డెస్క్లో, అరే నీకు ఇలా ఆడుకోవడం ఇష్టమా అన్నాను. అవును అన్నాడు. సరే, అట్లయితే ఓ పని చేయి, నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళి టీచర్ చెప్పిందంతా ఏం చెప్తుందో నాకు రాసుకుని నాకు రిపోర్ట్ చేయి, నీకు నేను వెంటనే అట్టను రబ్బర్ ఇస్తాను, వెళ్ళిరపో అన్నాను. నా అట్ట రబ్బర్ అన్నాడు. అది రాసుకుని వచ్చేసి నేను నీకు ఇచ్చేస్తాను. వాడు ఎంత తెలివిగలవాడంటే అందరికంటే ఫాస్ట్గా రాసుకొచ్చేసాడు వాడు. ఇంకా క్లాస్ అవ్వలేదు, అందులో కొన్ని మళ్ళీ పట్టుకొని తప్పులు, ఇది కూడా రాసుకొనిరా అని మళ్ళీ వాడికి పంపించి చక్కగా బుద్ధిగా కూర్చొని చేస్తాడు. ఎందుకంటే వాడికి అట్ట రబ్బర్ కావాలి. సో యూ నీడ్ టు బీ వెరీ క్రియేటివ్. వాళ్ళ మమ్మీ వచ్చి, మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు మా పిల్లోడిని? ఆమె కొన్ని రోజులకి మా స్కూల్కి రావడం మానేసింది. వాడికి పాపం రోజు వచ్చి భోజనం పెట్టాలి ఆవిడ రావడం మానేసింది. ఎందుకంటే షీ సో కాన్ఫిడెంట్, మా టీచర్లు చూసుకుంటారని. మా టీచర్ని పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను వాడిని ఎట్లా చేయాలో. సో యూ నీడ్ టు నో
అవసరమైతే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి జ్ఞానం కోసం. వాడిని ఎలాగా తప్పుకి వెళ్లకుండా, తుంటరి పనులు చేయకుండా వాడికి ఒక పని అప్పగించాలి. అప్పుడే మీ పిల్లలకి చాలా నేర్పించగలరు. అలాంటి ప్రతి ఖాళీ సమయంలో వాడు ఒక అద్భుతమైన పని నేర్చుకోగలుగుతాడు. వాడు పెద్దవాడు అయ్యేటప్పటికి చాలా పనులు వస్తాయి వాడికి. వాడు మల్టీ టాలెంటెడ్ అవుతాడు. ఫోర్త్, సెట్ అన్ ఎగ్జాంపులరీ ప్రేయర్ లైఫ్ బిఫోర్ యువర్ చైల్డ్. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మనిషిని ఇతరుల మీద ఆధారపడేటట్టుగా చేశాడు. ఏ మనిషిని ఇండిపెండెంట్గా చేయలేదు. మీకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అర్థం ఏంటంటే మీరు టోటల్గా ఇండిపెండెంట్ అని కాదు. నాకు ఇండిపెండెన్స్ డే వచ్చింది అని చెప్పి అమ్మ పిల్లకి పాలు ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. నాకు ఇండిపెండెన్స్ డే వచ్చిందని నాకు ఇండిపెండెన్స్ డే వచ్చిందని అమ్మని నాన్నని పిల్లోడు కాదనడానికి వీల్లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద, ఆ తర్వాత టీచర్స్ మీద, తర్వాత ఫ్రెండ్స్ మీద, తర్వాత పెద్దవాళ్ళం అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడతాం మనం. యూ హ్యావ్ టు. దేవుడు మనల్ని ఇంటర్డిపెండెంట్గా చేశాడు. అందుకనే ఆ మాట రాయబడింది, సాటి అయిన సహాయం. ప్రతి వ్యక్తి నీకో సాయం, సాటి అయిన సాయమో కాకపోవచ్చు, భార్య సాటి అయిన సాయం, భర్త సాటి అయిన సాయం, కానీ ప్రతి ఒక్కళ్ళు నీకు ఒక సాయమే. మ్యాన్ నీడ్స్ అ సపోర్ట్, అ ఉమెన్ నీడ్స్ ఎ సపోర్ట్. గాడ్ మేడ్ అస్ ఇంటర్డిపెండెంట్. దేవుడు ఒక్కడే టోటల్లీ ఇండిపెండెంట్. దేవుడు ఒక్కడే ఎవరి మీద ఆధారపడినవాడు. తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో పూజింపబడివాడు కాదు, సేవింపబడివాడు కాడు. ఆయన నిరాధారుడు. కానీ మనల్ని ఎలా సృజించాడంటే మరొకళ్ళ మీద ఆధారపడేటట్టుగా సృజించాడు. కాబట్టి మనం ఒక పిల్లవాడిని ఏమని పెంచాలంటే, అరే నువ్వు పెద్దాడైన తర్వాత కూడా ఇంకోళ్ళ మీద ఆధారపడాలి, నీకు ఆధారపడడం రావాలి, ఇతరుల్ని నువ్వు గౌరవించాలి. అందరికంటే ఎక్కువగా ఆధారపడవలసింది దేవుడి మీద ఆధారపడాలి. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ డిపెండెంట్ ఆన్ గాడ్. ఇట్స్ ఎ డిపెండెన్స్ ఆన్ గాడ్. సో పిల్లలు నిన్ను ఎందుకు అమ్మ రోజు ప్రార్థన చేస్తుంది, ఎందుకు నాన్న అలా ప్రార్థన చేస్తున్నాడు, వాడు నిన్ను వాచ్ చేస్తాడు. ఏం సాధిస్తున్నాడు? అమ్మ ప్రార్థన చేస్తుంది, ఏం సాధించింది? నాన్న ప్రార్థన చేస్తున్నాడు, ఏం సాధిస్తున్నారు? కొన్నిసార్లు మీరు అనుకున్నవి ప్రార్థనలో జరగవు, కానీ వాటిని ఎదుర్కొనే దమ్ము మీకుంటుంది. ఏదైనా సమస్యనా పరిష్కారం అవుతుంది, సమస్యను ఎదుర్కోగలిగిన దమ్మన్నా మీకు వస్తుంది. వాడు చూస్తాడు మిమ్మల్ని. అమ్మ ధైర్యానికి, నాన్న ధైర్యానికి కారణం ప్రార్థనే. ఓ నేను దేవుడి మీద ఆధారపడాలి. ప్రార్థన. సో పిల్లలకి ప్రార్థన ఎలా వస్తుంది? కళ్ళు మూసుకున్నానా, చేతులు జోడించినానా. 2 days బ్యాక్ నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. పక్కనే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాడికి పాప పుట్టింది. పాప పుట్టితే వెళ్ళానమాట. వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు ఉన్నాడు, వాడు బాగా అల్లరి చేస్తున్నాడు. వాడిని పిలిచి నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గర పంపించారు. వాడు కళ్ళు మూసుకోమంటే ఒక్కని తెరిచి ఇలా చూస్తున్నాడు. అరే నువ్వు అలా చూసావంటే నేను కూడా సగం ప్రార్థనే చేస్తానని చెప్పాను వాడికి. వాడితో కొద్దిసేపు వాడి చైల్డ్ లాగా నేను వాడితో మాట్లాడిన తర్వాత వాడు ప్రార్థనలోకి వచ్చాడు. నేను ప్రార్థన అలా ముగించానో లేదో పెద్దగా ఆమెన్ అన్నాడు. వాడు అరే నీ బిగినింగ్ కంటే నీ ఎండ్ బాగుందిరా అని చెప్పాను నేను. పిల్లలతో మీరు కనెక్ట్ అవ్వాలి. వెన్ యూ ప్రే యువర్ చైల్డ్ ప్రేస్. చూడండి పిల్లల దగ్గర ఒకటి ఉంటుంది, గమనించండి, దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్. మీరు లేనప్పుడు చూడండి, పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా మీరు చూడండి, ఆ టీచర్ ఎలా డ్రెస్ చేసుకుందో అలాగే డ్రెస్ చేసుకుని రూమ్లో పాఠం చెప్తా ఉంటుంది. మీరు చూసారా, గమనించారా? నాకు ఒక ఎల్కేజీ పిల్ల ఉంది మా స్కూల్లో. అది వాళ్ళ అమ్మకి వెళ్ళి వాళ్ళ టీచరు ఆ రోజు చెప్పులు మార్చింది, ఏం చెప్పులు వేసుకుంది కూడా చెప్తుంది. ఎల్కేజీ ఆ పిల్ల. ఈరోజు మా టీచర్ పేపర్ చెప్పులు వేసుకొచ్చింది మమ్మీ అని చెప్పిందంట ఒకరోజు. అంటే అంత పల్సర్ చెప్పులు వేసుకొచ్చింది ఆవిడ. పిల్లలు చాలా గమనిస్తారు. గుడ్ అబ్జర్వర్స్ అండ్ గుడ్ ఇమిటేటర్స్. When you set an exemplary life before them, they imitate you by default. మీరు వాళ్ళ ముందు ఒక మాదిరి చూపించినప్పుడు, వాళ్ళ ముందు మీరు పోట్లాడుతూ ఉండండి, వాళ్ళు కూడా మంచి గయ్యాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే ఫోన్లో మాట్లాడుతుండండి, వాళ్ళు కూడా ఫోన్ కతుక్కుండే ఫెవిక్విక్ టైప్ తయారవుతారు. వాళ్ళ ముందు మీరు ఊరికే టీవీ చూస్తూ ఉండండి,
వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యూ సెట్టింగ్ బిఫోర్ యువర్ చైల్డ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ గుడ్ ఇమిటేటర్స్ అండ్ అబ్జర్వర్స్. బయట వాళ్ళు ఏంటంటే అబ్జర్వ్ చేయగానే చెప్తారు పెద్దవాళ్ళు, పిల్లలు చెప్పరు. దే టేక్ ఇట్, వాళ్ళు హృదయంలోకి తీసుకుంటారు, అదే రేపొద్దున చేస్తారు. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారా టీవీల్లో, లేకపోతే మీ పక్కింట్లో, ఎదురింట్లో, మీ చుట్టాలు వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఆరిందల్లా మాట్లాడుతుంటారు. అది పిల్లల గొప్పతనం కాదు, అది తల్లిదండ్రుల దౌర్భాగ్యం. వాళ్ళకి అంత పెద్ద పెద్ద మాటలు ఎట్లా వచ్చాయి అనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఒక డిసిప్లిన్ పాటించలా. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు. పెద్దల విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు పెద్దల దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. చిన్నపిల్లలకి పెద్ద మాటలు ఎట్లా వస్తున్నాయి? దే పికప్ వెరీ ఫాస్ట్, పికప్ చేసేస్తారు వాళ్ళు. నువ్వు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు చిన్న పిల్లల నోట్లోకి వచ్చేస్తాయి. హౌ కమ్? వాళ్ళంత క్విక్ లెర్నర్స్, క్విక్ గ్రాస్పర్స్, అంత చక్కగా గ్రహించేస్తారు వాళ్ళు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా నాయనమ్మ 13.5 సంవత్సరాల మంచం మీద ఉండి పక్షవాతంతో బాధపడుతూనే ఆవిడ ఇల్లంతా మెయింటైన్ చేసింది. నాకు ముగ్గురు అత్తలు అక్కడే ఉండేవాళ్ళు. మా నాన్నగారు, మా అమ్మగారు వెళ్ళి వస్తుండేవారు ఉద్యోగానికి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. చాలా వాళ్ళ యాబ్సెన్స్లో చాలా కాలం ఉన్నాం. మా ఇంట్లో ఒక రూల్ ఏంటంటే, పెద్ద ఇల్లు, రూల్ ఏంటంటే పెద్దలు మాట్లాడుకుంటామంటే పిల్లలు ఆ చివరికి వెళ్ళిపోవాలి. దరిదాపుల్లో కనపడితే ఏం లేదు, అయిపోయామే. అందరిని ఒక రూమ్లో వేసి 4 తన్ని రూమ్ తాళం వేస్తారు. కాబట్టి పెద్దలు మాట్లాడుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా మా కులం ఏంటో తెలియదు. వాళ్ళు మాట్లాడుకున్నారు లేదు కూడా ఈరోజు మాకు తెలియదు. పెద్దలు చాలా మాటలు మాట్లాడుకుంటారు. మా ఇంట్లో పాపం ఒక అంకుల్కి ఏదో నిక్నేమ్ పెట్టుకున్నారు, గుండు బచ్చా అని. మా కజిన్ ఒక అమ్మాయి ఉంది, చాలా క్విక్ గ్రాస్పర్. ఎట్లా పట్టేసిందో, ఎటు తిరుగుతా ఎటు వెళ్తా పట్టేసిందో, ఈ రూల్ అధిగమించేసి మొత్తానికి పట్టేసింది. ఆ అంకుల్ని అలా పిలుస్తారని. ఒకరోజు ఆ అంకుల్ వచ్చారు. అంకుల్ మీరే కదా గుండు బచ్చా అంటే అంది. వెంటనే వీళ్ళందరూ అవాక్కైపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. స్థానులాగా నించుండిపోయారు. ఆయన బ్యాంక్ ఆఫీసరు, ఫ్యామిలీ ఫ్రెండ్, పాపం ఆయనకు నిక్నేమ్ పెట్టుకున్నారని ఆయనకు తెలియదు. స్టాండ్ స్టిల్ అయిపోయింది ఇంట్లో. ఎట్లుందంటే అందరూ విగ్రహాల్లాగైపోయి అలా చూస్తున్నారు ఒక్కసారిగా. నాకు తెలుసులేండి మీరు నన్ను ఈ పేరుతో పిలుస్తున్నారని అన్నాడు పాపం ఆయన. జాగ్రత్త, పిల్లలు మిమ్మల్ని బుక్ చేస్తారు. అదే మీరు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలకి నేర్పించకండి, చూపించండి, వాళ్ళే నేర్చుకుంటారు. ఏం చూస్తారో అది నేర్చుకుంటారు. సెట్ అన్ ఎగ్జాంపుల్. 5వ విషయం, help your child discern what he watches or listens or reads, because eye is so powerful. కన్ను చాలా చాలా ప్రాముఖ్యమైంది దేహంలో. కంటి ద్వారా లోపలికి వెళ్ళే విషయాలు మనిషిని బాగైనా చేస్తాయి, నాశనమైనా చేస్తాయి. చాలా ప్రాముఖ్యమైంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి ఒకసారి రండి. యేసుక్రీస్తు వారు అన్న మాటల్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కంటి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి చూడండి. అమ్మా, ఇరవై 22 చదువుతారా ఒకసారి? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటియే ఉండినెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఏమంటున్నాడు? దేహమునకు
దీపము కన్ను. పిల్లలు ఏం చూస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడడం ఎక్కువైంది కదా. ఒకప్పుడు టీవీయే చూడాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళి చూడాలి. ఇప్పుడు అలా కాదు, సెల్ ఫోన్లో కూడా చూసేయచ్చు. అందుకనే మీ సెల్ ఫోన్కి లాక్ ఉండాలి. సెల్ ఫోన్ ఎప్పుడు పట్టుకోవాలో ఎప్పుడు పట్టుకోకూడదో మీ పిల్లవాడికి ఒక క్రమశిక్షణ ఉండాలి. లేకపోతే అసలు మీరే వాడబాకండి సెల్ ఫోన్. సపోజ్ మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనుకోండి, మీరు డబ్బా ఫోన్ ఉంటుంది చూసారా, ఏది టచ్ స్క్రీన్ లేకుండా, మీరు ఆండ్రాయిడ్ వాడకూడదు, బండ్రాయిడ్ వాడాలి. ఎందుకని? మీ దగ్గర ఆ న్యాక్ లేదు, కంట్రోల్ చేసే న్యాక్ మీ దగ్గర లేదు. బెటర్ యూ డోంట్ యూజ్ ఆండ్రాయిడ్. అప్పుడు పిల్లలకు కూడా అమ్మా నాన్న దగ్గర లేదురా అనుకుంటారు, సరే పెట్టుకుంటాడు, లేదా కంట్రోల్ వచ్చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటి ద్వారా లోపలికి వెళ్ళే విషయాలు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయి. మన బ్రెయిన్లో మనకు 5 సెన్సెస్ ఉన్నాయి, బయట 5 ఇంద్రియాలు కదా. ఈ 5 ఇంద్రియాల ద్వారా వెళ్ళే సిగ్నల్స్ అన్నీ కూడా స్టోర్ అవడానికి ఫ్రంటల్ లాబ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడ స్టోర్ అవుతాయి అన్నీ జ్ఞాపకాలన్నీ. కానీ కంటికి మాత్రము కన్ను ద్వారా వెళ్ళింది ముందు ఇక్కడ పడుతుంది, ఆ పిక్చరు, ఆ చిత్రము, తర్వాత వెళ్ళి వెనక్కి పడుతుంది, వెనక్కి వెళ్తుంది నెమ్మదిగా. అది విజువల్ కార్టెక్స్ అంటాం. కంటికి ఒక్కదానికే 5 ఇంద్రియాల్లో బ్రెయిన్లో సెపరేట్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ ఉంది. అట్లా డిజైన్ చేశాడు దేవుడు మన బ్రెయిన్ని. అందుకని మీరు వినండి, మర్చిపోయే అవకాశం ఉంది. మీరు తాకండి, మర్చిపోయే అవకాశం ఉంది. తడివి చూడండి, మర్చిపోయే అవకాశం ఉంది. రుచి చూడండి, మర్చిపోయే అవకాశం ఉంది. కానీ కంటితో చూసారా, మోస్ట్ లైక్లీ మీకు గుర్తుండిపోతుంది. ఎందుకని పిల్లలు అంత ఫాస్ట్గా డ్యాన్స్ పికప్ చేస్తారు, చూస్తారు. కారణం అదే. చాలా అద్భుతమైన ఇంపాక్ట్ ఉంటుంది. పిల్లల్ని సినిమాలు చూడొద్దని చెప్పొద్దు, వాళ్ళకి వేరే సినిమా చూపించండి. దేర్ ఆర్ గుడ్ మూవీస్. పిల్లలకి వాక్యపు విలువల్ని తెలియచేసేటువంటి మంచి మూవీస్ ఉన్నాయి. వాడు హ్యారీ పోటర్ చూస్తానంటే, కాదురా నీకు ఇంకోటి చూపిస్తారా అని నార్నియా చూపించండి. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాడు జై భీమో లేకపోతే చోటా భీమో చూస్తానంటే వాడిని అది ఆపిచ్చేసి వాడికి వేరే క్రిస్టియన్ కార్టూన్స్ ఉన్నాయి చూపించండి. కొనుక్కోండి, తెచ్చుకోండి. ప్యూర్ ఫ్లిక్స్ అని ఈ మధ్య సిరీస్ ఆఫ్ మూవీస్, క్రిస్టియన్ మూవీస్ వదిలారు. ప్యూర్ ఫ్లిక్స్ మూవీస్ తీసుకొచ్చి చూపించండి. నెట్లో డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే కొనండి, ఖర్చు పెట్టండి. వాళ్ళకు DVD ప్లేయర్ పెట్టండి. వాడు అది చూసే టైంకి ఇది పెట్టండి, వాడు ఎంగేజ్ అవుతాడు. వాడు ఏం చూస్తున్నాడో లోపలికి ఏం వెళ్తుందో చూసుకోండి. బికాజ్ ఐ ఈజ్ సో పవర్ఫుల్. యేసుక్రీస్తుని ఆ ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి లోకమహిమ అంతటిని చూపెను అని ఉంటుంది అపవాది. ఎందుకు చూపాడు చెప్పొచ్చు కదా, ఆయనకి తెలుసు కదా. ఈ లోకాధికారి వచ్చున్నాడు, మనం వెళ్దాం పదండి అన్నాడు ఆయన. ఆయనకి తెలుసు వాడు లోకాధికారిని. చూపెట్టడం ఎందుకు? బికాజ్ కంటి ద్వారా వెళ్ళే సిగ్నల్స్ చాలా పవర్ఫుల్, అవి క్యాప్చర్ చేస్తాయి. ఎందుకని ఈరోజు రేడియో సరిగ్గా వినట్లేదు, రేడియో అవుట్డేట్ అయిపోయింది. ఎందుకని ఈ రోజున పేపర్ చదవట్లేదు, పుస్తకాలు చదవట్లేదు, చదవడం కూడా నెట్లోనే చూస్తున్నారు. కారణం ఏంటి? ఎలక్ట్రానిక్ విజువల్ మీడియా క్యాప్చర్ చేసేసింది. ఈరోజు విజువల్ మీడియా ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. టీవీ వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? మన క్రైస్తవ బోధకులు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే టీవీని రిజెక్ట్ చేశారు. అది ఇడియట్ బాక్స్ అన్నారు. క్రైస్తవులు దాన్ని రిజెక్ట్ చేశారు. అదే టీవీ వచ్చినప్పుడు టీవీని తీసుకొని మొదటే క్రిస్టియన్ ఛానల్ పెట్టుంటే ఈరోజు మన ఛానల్స్ ఎక్కువ ఉండే, వాళ్ళ ఛానల్స్ తక్కువ ఉండే. కానీ మనవాళ్ళు ఏం చేశారంటే, చీ ఇది టీవీ సాతాను అన్నారు. అవును నాదే అని వాడు తీసుకున్నాడు. తీసుకొని అందరినీ క్యాప్చర్ చేసేసాడు, ప్రపంచమంతా గెలిచేశాడు. అప్పుడు మనోళ్ళు వచ్చి CBN, గాడ్ ఛానల్, రక్షణ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ వచ్చేసింది.
స్లో, మనకంటే వాడు ఫాస్ట్ ఉన్నాడు. రిజెక్ట్ చేయకండి. ఒక కొత్త టెక్నాలజీ వస్తే రిజెక్ట్ చేయొద్దు, దాన్ని క్రైస్తవీకరించడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లల్లోని మీరు పట్టుకుంటారు. అప్పుడు వాట్ దే వాచ్, వాళ్ళు ఏం చూస్తున్నారు, అది చాలా ప్రాముఖ్యం. సో వాళ్ళ కంటిని మీరే కాయాలి. ఎందుకంటే అది దేహానికి దీపము. అదే కానీ ఆరిపోతే ఏమవుతుంది? ఇల్లంతా చీకటిమయమైపోతుంది, జీవితం అంతా అంధకార బంధురం అయిపోతుంది. పిల్లల యొక్క కళ్ళను మీరే కాయాలి, మీ కళ్ళగా చేసుకోవాలి. వాళ్ళ కళ్ళతో చూడాలి. వాళ్ళు కళ్ళతో చూసిన దాన్ని ఏది చూడాలి, ఏది చూడకూడదో. నేను ఒక అమ్మాయిని చూడకూడదని కళ్ళు మూసుకొని నడిచాను అనుకోండి రోడ్డు మీద, అప్పుడు ఇంకా ఘోరాలు జరుగుతాయి. అలా కాదు. ఏది చూడకూడదో, ఏది చూడగలమో పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి. అది చూసిన తర్వాతే కదా చెడు అని తెలుస్తుంది. అలా చూడంగానే ఓహో ఇది చూడకూడదు అది. అలాంటప్పుడు తల తిప్పుకోగలిగిన సత్తా వాళ్ళు ఉండాలి. మనం రోడ్డు మీద వెళ్తుంటే మీరు పోస్టర్ని చించేయగలరా? చించలేరు. మీరు బస్సులో ఉన్నప్పుడు మీరు వాడు కళ్ళు మూస్తారేమో, కానీ తర్వాత వాడు కళ్ళు తెరుచుకొని చూస్తాడు. అదే వాడికి నేర్పిస్తే వాడు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మై 6th ప్రిన్సిపల్, గైడ్ యువర్ చైల్డ్ టు చూస్ హిస్ ఫ్రెండ్స్. నీ పిల్లోడు వాళ్ళ స్నేహితులు ఎవరు మీకు తెలిసి ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు నేను చూస్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళాడండి బాబు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు? ఏమోనండి వాళ్ళ ఫ్రెండ్స్ అని వస్తే వెళ్ళాడండి. నో, అలా ఉండకూడదు తల్లిదండ్రులు. ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడో నీకు తెలియాలి. ఆ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉండాలి. వాడి ఇల్లు ఎక్కడో నీకు తెలియాలి. వాడి పేరేంటో నీకు తెలియాలి. వాడి పేరెంట్స్ ఏంటో కూడా నీకు తెలియాలి. నీ పిల్లలు ఏ ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నారో అది చాలా చాలా అవసరము. సామెతలు 22:24. కోపచిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకుము. చూసారా? వాడికెట్ట తెలుస్తుంది? వాడు కోపచిత్తుడని, క్రోధం కలిగిన వాడని ఎట్లా తెలుస్తుంది? పిల్లలకు తెలియదు. యూ హ్యావ్ టు టెల్ దెమ్. అడగాలి, అరే మీ ఫ్రెండ్స్ ఎవరు మీ మాట్లాడింది నీతోటి, ఎవరు మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లని మీకు తెలియాలి. వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య అంతకుముందు వెరిటాస్కి వచ్చేటువంటి ఒక ఆవిడ నాకు నెల్లూరులో కలిశారు. ఆవిడ ఈ మధ్య రావడం మానేశారు. ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఒక కేసులో ఇరుక్కున్నాడు. చాలా ఘోరమైన విషయం. ఆ తల్లిని చూస్తే నాకు చాలా బాధ వేసింది. సగం అయిపోయింది ఆవిడ. అంతకుముందున్న మనిషి సగం తగ్గిపోయింది. ఏంటి అని అంటే అతను ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక కారు ఎక్కాడు. ఇద్దరు ఫ్రెండ్స్ కారు నడుపుతున్నారు, వీడు కూడా కారు ఎక్కాడు. ఇంకొక ఫ్రెండ్ ఎక్కాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఎక్కాడు. ఆ అబ్బాయి ఉన్న వాళ్ళ ఫాదర్కిను ఆ ముందున్న ఫ్రెండ్స్కి ఏదో డబ్బుల దగ్గర తగాదా ఉంది. ఇక్కడి దాకే కదా వెళ్తున్నాము అని ఎక్కాడు. నేను దారిలో దిగిపోతాను కదా అనుకున్నాడు. దారిలో ఎక్కడ నిర్జన ప్రదేశంలో ఆపేశారు. ఈ పిల్లాడు ఒక నాన్నని చంపేశారు వాళ్ళు, ఇటుకలు ఎదురుగానే. ఆ పిల్లోడిని కూడా చంపాలనుకున్నారు సాక్ష్యం లేకుండా చేయడానికి. అయితే ఎవరికో జాలి కలిగింది, వద్దురా అని వదిలేశారు. లాయర్ని పెట్టుకున్నారు, బెయిల్ తెచ్చుకున్నారు. చాలా కాలం కేసు నడిచింది. ఏం కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు లాయరు, మీకేం శిక్ష పడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. తీరా కోర్టు అంటే 2-3 సంవత్సరాలు అవుతుంది కదా. ఈలో పిల్లోడు ఎదిగాడు. వాడు బోన్లో నుంచొని సాక్ష్యం చెప్పాడు. ఎవరెవరు ఉన్నారా ఆ రోజు, ఇక ఆ అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్ ఉన్నాడని ఈ అంకుల్ పేరు కూడా చెప్పాడు. జైలుకి వెళ్ళిపోయాడు. స్నేహం ఉత్త పుణ్యానికి. కారు ఎక్కి దారిలో దిగుదామని అందరూ ఒక చర్చి వాళ్ళే, అందరూ ఒక చర్చి పిల్లలే. సో పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు మీకు తెలియాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్.
18:24 సామెతల గ్రంథం. బహుమంది చెలికాళ్ళు గలవాడు నష్టపడును. ఉమ్. సహోదరుని కంచెలో ఎక్కువగా హత్యను స్నేహితుడు కలడు. అమ్మా అర్థమైందా మీకు ఆ వచనం? మళ్ళీ చదువుతారమ్మా. బహుమంది చెలికాళ్ళు గలవాడు నష్టపడును. ఉమ్. సహోదరుని కంచెలో ఎక్కువగా హత్యను స్నేహితుడు కలడు. సో స్నేహితుల్లో రకాలు ఉన్నారు. ఒకడు సహోదరుడి కంటే గొప్పగా ఉంటాడు, తోబుట్టు కంటే గొప్పగా ప్రేమిస్తాడు. కొంతమందికి ఉంటారు వాడికి ఫ్రెండ్సే ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే విస్తారమైన మాటల్లో దోషం ఉన్నట్టే. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నోడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వాడికి రకరకాల ఫ్రెండ్స్ అనుకోండి, మీ వాడు ఒక రకం అవ్వకూడదు. అదే. సో నో యువర్ చైల్డ్స్ ఫ్రెండ్స్, యువర్ సన్స్ అండ్ డాటర్స్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళ అలవాట్లు ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఒక క్యారెక్టర్ మౌల్డింగ్లో, ఒకటి క్యారెక్టర్ ఏర్పరచడంలో, చెలికాడి ఒక స్నేహితురాలి లేకపోతే చెలికెత్తే ఒక ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇనుముకి వివేకం పుట్టించినట్లు ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడికి వివేకం పుట్టించిన నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో అందుకని మీ పిల్లలకి నేర్పించండి ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేస్తారు, వీడిని బుక్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు బుక్ అవుతారు, వీడు కూడా బుక్ అవుతాడు. చాలాసార్లు మీ పిల్లల బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వేసిన తర్వాత బిహేవియర్ మారుతుంది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఇమీడియట్గా స్కూల్ మార్చేయాలి. స్కూల్ మార్చేస్తే ఏమవుతుంది? స్నేహితులు మారుతారు. మేబీ స్కూల్ తప్పై ఉండకపోవచ్చు, మేబీ టీచర్స్ తప్పై ఉండకపోవచ్చు, మేబీ సహవాస దోషం అయి ఉండొచ్చు. కనిపెట్టాలి. పనుంది, పేరెంట్స్కి పనుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లల్ని కనిపడేస్తున్నారు. అది దౌర్భాగ్యం. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని కనాలనుకుంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే నా అలాగ ఉండుకోండి అంతే. లేదా పిల్లల్ని కనబాకండి అంతే. పెళ్ళి అంటే శారీరక కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఈ భూమి మీద దేవుడి ఉద్దేశాలను నెరవేర్చడం కోసం నువ్వు పెళ్లి చేసుకుంటావు. మీరు ఫలించి ఏం చేయాలి? అభివృద్ధి పొంది తర్వాత ఏం చేయాలి? విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అందుకు మీరు పెళ్లి చేసుకోవాల్సింది. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ మీ బాధ్యత ఏంటంటే మీరు ఫలించాలి, పిల్లలు కనాలి. మీరు పిల్లలు కనిన తర్వాత అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర పడేయకూడదు. అవసరమైతే కొన్ని సంవత్సరాలు జాబ్కి ఒకళ్ళు మానేయాలి. సింగపూర్ వెళ్తే చిన్నపిల్లలకి ఒక ఏజ్ వచ్చేదాకా పేరెంట్స్ ఇంట్లో ఉండాలి. ఒకవేళ చిన్నపిల్లని ఇంట్లో వదిలేసి పేరెంట్స్ సర్వెంట్ దగ్గర వెళ్ళిపోతే ఆ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు, ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అందుకని వాళ్ళ రూల్ అది క్రిస్టియన్ రూల్. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను సింగపూర్ వెళ్ళి ఆ రూల్ చూసి. ఇండియాకి వస్తే ఎంత బాగుండు అనిపించింది నాకు. ఈ దరిద్రమైన పేరెంట్స్ అంతా ఈ మాదాపూర్ ఈ చుట్టుపక్కల తిరుగుతుంటారు. వాళ్ళకి సాఫ్ట్వేర్ అంటే కానీ సాఫ్ట్ హార్ట్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఒక హార్డ్వేర్. ఎందుకు కనడం పిల్లల్ని కంటే పెంచగలిగితేనే కాను. అమ్మమ్మ పెంచదు నిన్ను, పిల్లల్ని నానమ్మ పెంచదు, నువ్వు పెంచాలి. ఇది నీ బాధ్యత. అప్పుడే నువ్వు మానిటర్ చేయగలవు. కానీ పారేసి దేశం మీద పడేస్తే దేశం నాశనం అయిపోద్ది నీ పిల్లోడి వల్ల. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పేరెంట్. కనుక జాగ్రత్త. పిల్లల కోసం తప్పించిపోతున్నారు చాలామంది. ఫర్టిలిటీ లేక వ్యంధత్వంతో ఈరోజు అద్దె గర్భాలు కొనుక్కుంటున్నారు, వేరే తల్లి గర్భాన్ని కొనుక్కుంటున్నారు. కోట్లు ఇస్తున్నారు, కోట్లు. దేవుడు నీ గర్భం తెరిచి నీకు ఒక బిడ్డనిస్తే నీకు విలువ తెలియట్లా. హౌ ఇంపార్టెంట్ ఆ చైల్డ్ ఈస్. వేరే పిల్లోడిని మోసినందుకు లక్షలు సంపాదిస్తున్నారు. ఒక పేదరాలు ఈ రోజున ఒక లక్షాధికారి అయిపోతుంది రాత్రికి రాత్రి.
9 నెలల్లో. నో ద వాల్యూ ఆఫ్ ఎ చైల్డ్. నేను ముగిస్తాను. టీచ్ యువర్ చైల్డ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. టీచ్ యువర్ చైల్డ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. హెబ్రీ 12:9. మరియు Hmm. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి, వారి యందు భయభక్తులు కలిగి ఉండిరి. చదవండమ్మా. అట్లయితే Hmm. ఆత్మలకు తండ్రైన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా? పిల్లలకి చెప్పండి, పెద్దల్ని గౌరవించడం. నేటి జనరేషన్కి రావట్లేదు అది. ఆ తప్పు వాళ్ళది కాదు, మీది. మీరు నేర్పించలే వాళ్ళకి. పెద్దల్ని మీరు అని పిలవడం, పెద్దలకు వాళ్ళ మాటకి విలువ ఇవ్వడం, వాళ్ళు వచ్చినప్పుడు కనీసం లేచి నిలబడడం, వాళ్ళ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా, మాట ద్వారా, చేష్ట ద్వారా, రెండిటి ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా పెద్దల్ని గౌరవించడం. బైబిల్లో ఉంది, నెరిసిన తల వెంట్రుకలు ఉన్నటువంటి వాడు కనపడితే ఏం చేయాలి? లేచి నిలబడి అతన్ని గౌరవించమని ఉంది. మోషేని పిలిచి మాట్లాడేటప్పుడు దేవుడు చాలాసార్లు పెద్దల్ని పిలవమని చెప్పాడు. దెర్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ఎల్డర్స్ ఇన్ ద బైబిల్. మీకు కొన్ని ఆశ్చర్యకరమైన వచనాలు నేను చూపిస్తాను నేను ముగించక ముందు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 50వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 50వ వచనం. చదువుతారమ్మా? క్రూరముఖము కలిగి ఆ, వృద్ధులను యవనస్తులను ఆ, రక్షింపని జనమును ఆ, గద్ద ఎగిరి వచ్చినట్టు నీ మీదికి రప్పించును. ఆ. ఇంకా మీరు ఇంగ్లీష్లో చదివితే ఇంకా బాగుంది. పెద్దలను గౌరవించని, పిల్లల గురించినటువంటి ఆ కేర్ లేనటువంటి ఒక నిర్దాక్షిణ్యమైనటువంటి దేశాలని మీ దేశం మీదకి నేను పంపిస్తాను. దెర్ ఆర్ సర్టన్ కల్చర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో కొన్ని సంస్కృతులు ఉన్నాయి. ఆ సమాజాల్లో ఆ సంస్కృతి ఏమిటంటే వాళ్ళు పెద్దల్ని గౌరవించరు. కానీ ఇశ్రాయేలీల సంస్కృతి అది కాదు. అందుకని దేవుడు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 12వ వచనం. విలాప వాక్యాలు 5:12. వారు ఏమాత్రమును పెద్దలను గణపరచరు. పెద్దలని గణపరచనటువంటి ఒక కుసంస్కృతిని దేవుడు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడు ఇశ్రాయేలీలకి. ఎందుకంటే ఇశ్రాయేలీలకి దేవుడు నేర్పించింది అంటే పెద్దల్ని గౌరవించమని, తల్లిదండ్రులను సన్మానించమని. దేవుడికి అది చాలా ప్రత్యేకమైన విషయం. పెద్దల్ని గౌరవించకపోతే అదొక చాలా పెద్ద నెగటివ్ దేవుడికి. గమనించండి, క్రైస్తవ సంస్కృతి ఏమిటంటే పెద్దల్ని గౌరవించడం. యూదుల సంస్కృతి, బైబిల్ సంస్కృతి ఏమిటంటే పెద్దల్ని గౌరవించడం. యు నీడ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. నేర్పించాలి. చెల్లి అన్నని గౌరవించేటట్టుగా, తమ్ముడు అక్కని గౌరవించేటట్టుగా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ పిల్లలు తల్లిదండ్రులను గౌరవించేటట్టుగా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను కాలుతో తంతుంటారు. తప్పు నాన్న అంటుంటాడు ఈయన. ఈయన్ని కొట్టాలనిపిస్తుంది నాకు, వాడిని కాదు. పీకొకటి, ఆ కాలు మీద పఠామని పడాలి ఒకటి, వాడికి చురుకు తగులుతుంది. కాలు మీద పిక్క ఉంటుంది, పిక్క కండున్న చోట కొట్టచ్చు, తప్పు కాదు. అని పైకి వెళ్తే బటక్స్ ఉంటాయి వెనక, వాటిని కొట్టచ్చు, తప్పు కాదు. వీపు మీద కొట్టకూడదు, తల మీద కొట్టకూడదు, చెంప మీద కొట్టకూడదు. కొట్టవలసింది అక్కడ వెనుక భాగంలో, డౌన్ ఫ్రమ్ అంటే వేస్ట్ కింద నుంచి కొట్టాలి మీరు పిల్లల్ని. మీకు మరీ పిచ్చి కోపం అనుకోండి, వంటగదిలో ఉన్న డేక్షను దబరాన్ని తీసుకొని బాధేయకూడదు, పప్పు గుత్తి తీసుకొని ఇసిరేయకూడదు. అలాంటి పిచ్చి కోపం ఉన్న బ్యాచ్ అయితే మీరు
వాడికి చెప్పాలి, బెత్తం తీసుకో, బెత్తం ఎక్కడుందో వెతుకు అక్కడ నుంచోమని చెప్పాలి. ఓ పావు గంటకి నువ్వు వెళ్ళాలి, అప్పుడు నీ కోపం కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత వాడిని నెమ్మదిగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. కొడుతుందేమోనని బెదిరించాలి, తక్కువ కొట్టాలి. మా స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదని చెప్పి ఒక రూల్ పెట్టాను. ఒకళ్ళు కొట్టవలసి వస్తే నేను కొడతానని చెప్పాను. ఎందుకంటే మా టీచర్లకి ఎప్పుడు కొట్టాలో ఎక్కడ కొట్టాలో తెలియదు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే బదులు నేను కొట్టడం బెటర్ అనిపించింది నాకు. 3 సంవత్సరాలు ప్రిన్సిపల్గా ఉన్నాను, వాళ్ళ మీద దెబ్బ పడలేదు. ఒకసారి కొట్టవలసి వచ్చింది పిల్లల్ని. ఎవడు తప్పు చేశాడో తెలియదు, ఒకటి తల పగిలిపోయింది, తోసేశారు, అది గుచ్చుకుపోయింది రాయి. క్లాస్ అంతటి నించోబెట్టాను. ఎలాగా? గోడ వైపు వెనక్కి తిప్పి బెత్తం పట్టుకుని తిరుగుతున్నాను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఎప్పుడు ఎవడి మీద పడుతుందో వాడికి తెలియదు. ఈ పావు గంటలో నిజాలు బయటకు వచ్చేసినాయి. క్రియేటెడ్ టెన్షన్. నువ్వు కంట్రోల్ అవుతావు, వాడు కంట్రోల్ అవుతాడు. టపామని పడిపోయింది అనుకో దెబ్బ, నువ్వు ఎక్కడ కొడతావో తెలియదు, ఏమవుతుందో తెలియదు. వాడు హాస్పిటల్ తీసుకెళ్తావు, నువ్వు నేరస్తుడు అవుతావు, నేరస్తురాలు అవుతావు. అంతేకాదు, అలా కొట్టడం మొదలు పెడితే కొంతకాలంకి అమ్మాయి కదా కొట్టేది, మనకి అలవాటే అనుకుంటాడు వాడు. వాడికి దెబ్బ అంటే భయం రావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా విషయాలు మీకు నేను చెప్పగలను, బట్ దిస్ ఇస్ నాట్ ద టైం. బట్ ఈ జనరేషన్కి మీరు నేర్పించాలి పెద్దల్ని గౌరవించడం. పెద్దల్ని గౌరవించినటువంటి వారిని దేవుడు గౌరవిస్తాడు. ఎందుకంటే ప్రతి అధికారాన్ని ఆయనే నియమిస్తాడు. పెద్దలకు అధికారం ఇచ్చింది ఆయనే. పెద్దల అధికారాన్ని ధిక్కరిస్తే దేవుని అధికారాన్ని ధిక్కరించినట్టు, పెద్దల్ని గౌరవించిన వాడు దేవుణ్ణి గౌరవించినట్టు. పిల్లలకి నేర్పించాలి ఆ విషయాల్ని. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇలాంటి గృహాన్ని కట్టుకుంటారో, ఎందుకంటే ఈ విలువలన్నీ ఇందులోంచి తెచ్చుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన క్యారెక్టర్లోంచి వచ్చింది. కుటుంబము ఆయన్ని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. ఆయన మొదటి కుటుంబము, ఆయన పరలోకంలోని కుటుంబము. ఆ కుటుంబం యొక్క ప్రతీక, రెప్లికా ఈ భూలోకంలో ఉన్న కుటుంబం. భూలోకంలో కుటుంబం ఎలా ఉండాలో మిగిలిన కుటుంబాలకు తెలియాలంటే ఈ క్రైస్తవ కుటుంబం సరిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకి చెప్పాడు, నీ వంశం ద్వారా నేను ప్రపంచంలోని వంశాలన్నింటినీ, నీ కుటుంబం ద్వారా నేను ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మీ కుటుంబాలు దైవిక కుటుంబాలుగా ఉంటే మీ కుటుంబం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన కుటుంబాలు, అది హిందూ కుటుంబం అయినా, ముస్లిం కుటుంబం అయినా, నాస్తిక్ కుటుంబం అయినా, బంధుమిత్రుల్లో ఉన్న కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మీ కుటుంబాన్ని బట్టే ఆ దైవ కుటుంబం గురించి ప్రపంచానికి అర్థమవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇది మీరు దేవుడికి ఇచ్చే నైవేద్యమే కాదు, దేశానికి చేసే సేవ కూడా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాయన, క్రైస్తవ తల్లిదండ్రులుగా మేము ఎలా ఉండాలో నీ వాక్యంలో మా కోసం రాయించి ఉంచినందుకు అనేకమైన సత్యాలు నీకు వందనాలు ప్రభా. మాకు ఒక గురుతర బాధ్యత ఉంది నాయన. నేటి తరాన్ని మేము సాకాలి, పోషించాలి, పెంచి పెద్ద చేయాలి. నేటి తరాన్ని మేము తర్ఫీదు ఇవ్వాలి. నేటి తరాన్ని తండ్రి నీ రూపురేఖల్లోకి తెచ్చుకోవాలి. నేటి తరాన్ని ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా లోకం నుంచి విడిపించాలి. నేటి తరాన్ని నీలాగా తీర్చిదిద్దాలి. అందుకు ప్రభువా, మా పైన ఎంతో బాధ్యత ఉంది. ఎగ్జాంపుల్ సెట్ చేయడం కంటే గొప్ప పాఠం లేదు నాయన. మాదిరిని సెట్ చేయడానికి మాదిరి గల జీవితాలు తల్లిదండ్రులైన మాకు దయచేయండి, కృప చూపించండి ప్రభువా. ప్రేమిస్తూనే క్రమశిక్షణ చేయడం మాకు నేర్పించండి. క్రమశిక్షణ చేస్తూనే ప్రేమతో చేయడానికి నేర్పించండి నాయన. సాయం దయచేయండి ప్రభా. ఏ సూత్రాలైతే మీరు నేర్పించారో ఆ సూత్రాలన్నింటినీ మేము మదిలో దాచుకుని, భద్రం చేసుకుని, మనన చేసుకొని, వాటిని పాటించడానికి, ఆచరణీయం చేసుకోవడానికి బలహీనమైన మాకు, మతిమరుపు ఉన్న మాకు సాయం దయచేయాలని నీ ఆత్మ కార్యసిద్ధికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.